దేవుని బిడ్డలారా, శ్రద్ధగా దేవుని మాటలు విందాం. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. పోయిన వారం ఏ వాక్యం చెప్పామో, ఎవరి గురించి మాట్లాడుకున్నామో ఎవరికైనా జ్ఞాపకం ఉందా అని నేను అడగలేను. జోసఫ్ అన్న వచ్చావా? పోయిన వారం వచ్చావా? ఎవరి గురించి చెప్పామన్నా? ఐడియా ఉందన్నా? మనోహర్ అని చెప్తానని చెప్తాడు అన్న నాకు. పోయిన వారం ఏ దైవజనుడి గురించి? చర్మకారుడైన సీమోను గురించి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. చర్మకారుడైన సీమోను ఎవరు? ఏ వ్యాపారం చేస్తుంటాడు చెప్పండి? చర్మాలు శుద్ధి చేసి అమ్ముకునే వ్యాపారం. చర్మాలు శుద్ధి చేసి అమ్ముకునే వ్యాపారం. చర్మాలు శుద్ధి చేయటం చాలా అసహ్యమైన పని. చర్మాలు శుద్ధి చేయటం చాలా అసహ్యమైన పని అయినా కష్టపడేవాడు. ఆ వ్యాపారంలో మంచి లాభాలు సంపాదించుకున్నాడు. ధనవంతుడయ్యాడు, బాగా పేరు సంపాదించుకున్నాడు. కానీ ఆ యొప్పే పట్టణంలో ఒక స్త్రీ చనిపోయి మరలా బ్రతకడం వల్ల దేవుడు చేసిన అద్భుతాన్ని పేతురు గారి ద్వారా చూసి నమ్మి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి క్రైస్తవుడయ్యాడు. ఆ తర్వాత దేవుని కొరకు ఎన్ని తీర్మానాలు తీసుకున్నాడో మనం విన్నాం. అసలు మెయిన్ సంగతి ఏం చెప్పండి? చర్మకారుడైన సీమోను అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలా? దైవజనుడి తన ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకున్నాడు? 2 రోజుల. బహుదినములు దైవజనుని తన ఇంట ఉంచుకొని పోషించి ఆ ప్రాంతం అంతా దేవుని వాక్ వినేటట్లుగా యొప్పే పట్టణ రక్షణ కొరకు తీర్మానించుకున్నటువంటి గొప్ప దైవజనుడు తన ఇంటిని దేవునికి మందిరంగా ఇచ్చేశాడు. ఆ ప్రాంతంలో ఒక మంచి ప్రవర్తన కలిగి ఆ ప్రాంతాన్ని ప్రభావితం చేశాడు. తాను కూడా చివరిలో దేవుని సేవలోకి వచ్చి నమ్మకస్తుడిగా బ్రతికి కన్నుమూసాడు బిడ్డ. అది పోయిన వారం చర్మకారుడైన సీమోను గురించి నేర్చుకున్నాం. ఈరోజు మరి ఒక వ్యక్తిని గురించి మనం నేర్చుకుందాం. మీకు అర్థమవుతుందా బిడ్డలారా? దేవుడు ఎంత గొప్ప మాటలు మనతో మాట్లాడుతున్నాడో. 4-5 సంవత్సరాలు ఇందిరమ్మ కాలనీలో సేవ జరిగినప్పుడు మనోహరం వాళ్ళు వాక్యాలు విన్నారు పాత బిడ్డలు. అప్పుడంతా ఒక టైపు. మరి దేవుడు ఎందుకు బైబిల్లో ఉన్న వాళ్ళందరినీ లాగి నేర్పిస్తున్నాడు మనకి ఈ రోజున? తెలుసుకోవాలి. బైబిల్ జ్ఞానం లేని వాళ్ళంగా మనం ఉండకూడదు. బైబిల్ జ్ఞానం లేని వాళ్ళగా మనం ఉండకూడదు బిడ్డ. ఇప్పటికీ మీకు 26-27 మంది గురించి చెప్పాం. పేర్లు ఎంతమంది రాసుకున్నారో ఎంతమంది మర్చిపోయారు తెలియదు, కానీ యూట్యూబ్లో ఉంటాయి. మరలా చదివి మరలా చూసి విని ప్రభువులో బలపడాలి. ఒక్కొక్క దైవజనుల్లో నుంచి దేవుడు మనకి ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడో, అటు మంచివారిలో నుండి ఇటు బలహీనుల్లో నుండి అన్నీ నేర్పిస్తున్నాడు. ఈ పూట మరి ఒక స్త్రీ గురించి లేదా మరి ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. నేను చెప్పిన వాక్యాన్ని తీయండి, మూలవాక్యంలోకి వెళదాం. లోకాసు వార్త 21వ అధ్యాయం. లోకాసు వార్త 21వ అధ్యాయం. లోపల పోతలే తల లోపల పో. లోకాసు వార్త 21వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. లోకాసు వార్త 21వ అధ్యాయం 1 నుంచి 4 చదువుతాముడా? కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారదూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పాను. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగినట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. కీర్తే తల. ఇప్పుడు నువ్వు వాక్య విని ఇంటికి పోయితే సన్నికి చెప్పాలి. నువ్వు ఎడ్ చేస్తావు. వాడు బిడ్డలతోనే వాడి జీవితం సాగిపోయింది. ఇంటికి వెళ్తే నువ్వు చెప్పాలి తల్లి పాయింట్లా. బిడ్డలు కన్నా వాళ్ళకి తెలుస్తుంది ఇలా బాధలు. పాపం సన్ని బాధలు ఎవరు తెలుస్తాయి? బిడ్డలారా, ఇప్పుడు మనము ఈరోజు దేవుడు మనతో ఎవరి గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాడంటే బీద విధవరాలు అనండి. ఎవరు?
బీద విధవరాలు అనండి అక్క, మీ బంగారు నోళ్ళతో అనండి. అట చూస్తున్నారు, ఇది మరి కొట్టేటట్టు చూస్తున్నాను. నన్ను అడగబోకు, మమ్మల్ని అడగబోకు, నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వే చెప్పుకో నువ్వే చెప్పుకో, మమ్మల్ని అడగొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు పాస్టరా అన్నట్టు చూస్తున్నారు. మీకు నోటికి తిరగద్దని లెక్క నేర్పిద్దామని కదా. ఆమె ఒక విధవరాలు. విధవరాలు మాత్రమే కాదు, బీద విధవరాలు. విధవరాలు అంటే ఎవరన్నా? భర్త చనిపోయిన స్త్రీ, భర్త లేడు, పైగా బీదరాలు అంటే పేదరాలు. పేదరాలు భర్తను పోగొట్టుకున్న స్త్రీ గురించి దేవుడు ఈరోజు మనకు నేర్పించాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మనం ఈ వ్యక్తి గురించి వింటుంటాం, కానీ అంత లోతుల్లోకి మనం ఎప్పుడు వెళ్ళాలా. ఈరోజు దేవుడు ఈ స్త్రీ విషయమై మనల్ని లోతుల్లోనికి తీసుకెళ్ళి అమూల్యమైన సత్యాలు నేర్పించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. అంటే దేవుడు బీదరాలు నుంచి కూడా దేవుడు మనకు నేర్పించాలని కోరుకుంటాడు. ఎవరైతే ఏముంది, అసలు విధవరాలని ఎవరైనా లెక్క చేస్తారనా? భర్త చచ్చిపోయిన వాళ్ళని ఎవరైనా లెక్క చేస్తారా? నువ్వా? అసలు మన భారతదేశంలో అయితే ఈ భర్తలు చనిపోయిన వాళ్ళు రోడ్లో ఎదురు వస్తే ఇంక మామూలు తిట్టరు. అనుజనులు అయితే ఎవరు విలువీరు, భర్తలు లేని వాళ్ళు ఎవరు పిలుస్తారు? అట్లా లోకమేమో అట్లా ఉంటే, దేవుడేమో ఈ విధవరాలుని గురించి బైబిల్లో రాయించాడంటే ఈమె దేవునికి నచ్చిన జీవితం జీవించి ఉంటే రాయిస్తాడా? ఎంత దేవునికి మెచ్చిన స్థితిలో ఉండిందో, ఎంత గొప్ప కార్యాలు ప్రభు కొరకు చేసిందో కదా. ఆమెను దేవుడు బైబిల్లో చేర్చాడు. నీ పేరు చేర్చలేదే, నా పేరు చేర్చలేదే. మనం అంత భక్తులు కాదు కాబట్టి మన పేర్లు చేర్చలా. మా మనోహర్ అన్న జీవితాంతం అట్లాగే నవ్వుతా ఉండును గాక. మనోహర్ అన్న నవ్వినట్టు ఇంకెవరు నవ్వరమ్మా, ఎప్పుడు నవ్వే. అట్లా నవ్వడం కూడా ఒక ధన్యత. కొంతమంది చూడండి, నిగడ తీసుకున్న కోడిలాగా మరీ నవ్వకపోయినా అప్పుడప్పుడు నవ్వాలి కదా, పళ్ళు లైట్లు వేస్తుండాలి కదా. హుషారుగా ఉందాం మనం దేవుని సన్నిధిలో. బీద విధవరాలను గురించి దేవుడు మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. మందిరములో అంతమంది ఉన్నారండి. అది ఒక ఆరాధన దినం. ఆరాధన రోజు మందిరంలోకి చాలామంది వచ్చారు. ఆ మందిరంలో ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, అల్పులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. చాలామంది జనసమూహం ఉంటే యేసయ్య చూపు మాత్రం ఎవరి మీదకి వెళ్ళింది చెప్పండి? ఎవరి మీదకి వెళ్ళింది? ఈ బీద విధవరాల మీదకి వెళ్ళింది. అందుకే ఈరోజు మన వాక్యానికి మూల సబ్జెక్ట్ పేరు ఏంటంటే, యేసు ప్రభువు దృష్టిని ఆకర్షించిన బీద విధవరాలు. యేసు ప్రభువు దృష్టిని ఆకర్షించిన బీద విధవరాలు. అమ్మ, చెల్ల, తల్ల వింటున్నావా? ఈరోజు వచ్చే దేవుని మందిరికి వచ్చాను తల్ల, ఒక మాట పట్టుకోపోవాలి. నువ్వు ఖచ్చితంగా ఒక మాట పట్టుకోపోవాలా. ఈరోజు ఏదో ఒక మాట పట్టుకొని మన మందిరంలో వెళ్ళాలి బయటికి. దేవుడు ఈరోజు మనకు బీద విధవరాలను గురించి నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఎవరామే, ఏం జరిగింది, ఏం సంగతి అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఆ వాక్య లోపలికి పోదాం. ఈ లూకా సువార్త రాసింది ఎవరు? గ్రంథకర్తను గురించి 2 మాటలు చెప్తాను మీకు. గ్రంథకర్తను గురించి, ఈ లూకా సువార్తను రాసింది దైవజనుడైన లూకా గారే. ఈ లూకా సువార్తను రాసింది లూకా అనే దైవజనుడు. ప్రియులరా, ఇతను యూదా జాతికి చెందినవాడు కాదు, గ్రీకు దేశానికి చెందిన అన్యుడు. దేవుడు యూదులను మాత్రమే ప్రేమించలేదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మనకు సువార్త ఎవరిలో నుంచి వచ్చింది చెప్పండి? మనకు సువార్త ఎవరిలో నుంచి వచ్చింది? రారా, తొగరా. సువార్త మనకు ఎవరిలో నుంచి వచ్చింది? అమెరికా వాళ్ళలో నుంచా? యేసుక్రీస్తును కూర్చిన వార్త ప్రపంచానికి ఎవరి నుంచి వచ్చింది? యూదులలో నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు యూదా జాతిలో పుట్టాడు, ఆయన శిష్యులు కూడా యూదుల్లో నుండి మనకు రక్షణ సువార్త వచ్చింది మనకి. రైట్. అన్ని జనులు కూడా దేవుడు ప్రేమించాడు. ఈ అన్యుని దేవుడు ప్రేమించి రక్షణ అనుగ్రహించి ఈ అన్యుడు కూడా యేసుక్రీస్తు వారి గురించి ఒక గ్రంథం రాసేంత స్థాయికి దేవుడు లోకగారిని తీసుకెళ్ళాడంటే, లోకగారు కూడా చిన్న క్రైస్తవుడు, చిన్న భక్తుడు కాదు. దేవుని మనసును దోచుకున్నారు కాబట్టి వీళ్ళు రాసిన గ్రంథాలు దేవుడు బైబిల్లో తీసుకొని వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఈ సువార్తను రాసింది లోకా గారు. ఈయన వృత్తి వైద్య వృత్తి. ఈయన డాక్టర్. అందుకే పౌలు గారు ప్రియమైన వైద్యుడు అని రాస్తాడు పత్రికల్లో. ప్రియమైన వైద్యుడు. ఈయన వైద్య వృత్తి డాక్టర్గా ఉంటూ దేవుని పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. డాక్టర్గా ఉంటూ దేవుని పని చేస్తున్నాడు. డాక్టర్గా ఉండి దేవుని పని చేస్తే ఎంతమంది రక్షించబడతారు తెలుసా? ఆత్మలను పట్టాలంటే డాక్టర్ వృత్తిలో ఉండాలా. వాళ్ళకి బ్యాండేజీలు వేయటం, ఒక సువార్త మాట అందించటం. బ్యాండేజీలు వేస్తూ ఉంటే మర్యాదగా అంటారు. అదే సువార్తలకు పోయామనుకో, ఎవరు ఇచ్చారా మీకు అధికారం అంటే ఒకటే మాట, మమ్మల్ని
మమ్మల్ని రానిట్ల ఊరుల్లోకి. ఏయ్, ఎవరిచ్చారు మీకు? మీకు అధికారం ఎవరిచ్చారు? మీకు ఏ అధికారంతో వస్తున్నారు మీరు? అదే డాక్టర్లు అనుకో, కాళ్ళు చేతులు బోల్ట్ ఊడిపోయి ఉంటాయి కాబట్టి నాయనా చెప్పు ఏం చెప్పినా వింటాం. అవునా అవునా. అందుకే మిషనరీలు మన దేశానికి వచ్చినప్పుడు హాస్పిటల్ కట్టి, స్కూళ్ళు కట్టి, మనకు చదువు చెప్పి, మనకి దేవుని ఏమన్నా చదువు చెప్పి, హాస్పిటల్ కట్టి, వైద్యాన్ని అందించి దేవుని మాటలు చెప్పారనమాట. అందుకే పేదలు ప్రభు వైపు ఆకర్షించబడారు ఎక్కువగా. రైట్. ఆయన వైద్యుడు ఆ వృత్తిలో కొనసాగుతూనే దేవుని సేవలు నమ్మకంగా సహకరించాడు, ఒక నమ్మకస్తుడుగా. రైట్. లోకా గారు యూదులు కాదని అన్యజాతికి చెందిన గ్రీకు దేశస్తుడని మనం విన్నాం. ఈ లోకా గారి సొంత ఊరేందంటే ఫిలిప్పి. ఏ పట్టణంలో అయితే పుతోను దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు పౌలు గారిని, శీల గారిని చెరసాల్లో వేసి రాత్రంతా ఇబ్బంది పెట్టారో, ఏ చెరసాలలో అయితే భూకంపం వచ్చి చెరసాల పునాదులు అదిరిపోయి సంఖ్యలు ఊడిపోయినాయో, ఏ ప్రాంతంలో అయితే చెరసాల నాయకుడు మారు మనసు పొందాడో, ఆ ఫిలిప్పి పట్టణానికి చెందిన దైవజన వ్యక్తి అనమాట ఈయన. గ్రీకు దేశానికి చెందిన ఫిలిప్పి అనే పట్టణానికి సంబంధించిన వ్యక్తి. బిడ్డలారా, యూదేతరుడైన ఈ అన్యజనుని కూడా దేవుడు ఎన్నుకొని రక్షణలో తెచ్చుకొని తన పరిచర్యలో వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఈయన రాసిన 3 గ్రంథాలు చేర్చాడు దేవుడు. ఈయన 3 గ్రంథాలు రాశాడు. అధికారికంగా 2, అనధికారికంగా 1. లోకగారు రాసింది లోకాసువార్త, అపోస్తలుల కార్యములు, ఈ 2 ఈయనే రాశాడు. హెబ్రీ పత్రిక కూడా ఈయనే రాశారని చాలామంది నమ్ముతారు. ఇప్పటికీ హెబ్రీ పత్రిక ఎవరు రాశారో కూడా కనీసం సరైన అవగాహన ఎవరికి లేదు. చాలామంది నమ్మేది ఈయన రాశాడని. మీరు ఎడ చూస్తున్నారంటే చెప్పుకో, అయితే చెప్పుకో. యేసుబాబు నేను చెప్పింది అర్థమైందా? యేసుబాబు ఏంది చెప్పుకో అనేదా? చెప్పేసి బాబు. లోక అనే దైవజనుడి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మనం ఇంకా పాయింట్లోకి వెళ్ళాలా, బీద విధరాల దగ్గరికి వెళ్ళాలా మనం. ఇంకా ఆ గ్రంథకర్తం గురించి చెప్తున్నాను మీకు నేను. ఒక అన్యజనుడిని దేవుడు మార్చుకున్నాడు, ఒక విగ్రహారాధికుడిని దేవుడు మార్చుకున్నాడు. మార్చుకోవడం గొప్ప విషయం అయితే, అతను రాసిన 3 పుస్తకాల్ని బైబిల్లో చేర్చాడు దేవుడు. ఎంత మంచి నమ్మకస్తుడై ఉంటే, ఎంత పరిశుద్ధుడై ఉంటే, ఎంత దేవుని కొరకు ఎంత రోషంగా నిలబడి ఉంటే దేవుడు ఆ విధంగా చేస్తాడు. వెళ్ళరా, లోకా గారి స్వస్థలం చెప్పాను కదా, ఫిలిప్పి పట్టణం. కొందరు ఏమంటారంటే ఫిలిప్పి పట్టణం కాదు, అంతియొకయ అనే ఊరని కొంతమంది అనుకుంటారు. ఏదైతే ఏంలే, అనేకులు నమ్మేది ఫిలిప్పి పట్టణం అని, మనం కూడా అదే నమ్మదాం. రైట్. తర్వాత ఈ లోకా గారు రక్షించబడింది అపోస్తలులైన పౌలు గారి సేవలో. లోకా గారు ఆత్మీయ తండ్రి ఎవరు చెప్పండి? పౌలు గారు. అపోస్తలులైన పౌలు గారి వాక్యం ద్వారా రక్షించబడ్డాడండి. రక్షించబడి యేసుక్రీస్తుని దేవుని అంగీకరించి, దేవుని యందు భయభక్తులు కలిగి, భయభక్తులు విడవకుండా, సేవకుడిని వెంబడించడంలో ఆలస్యం చేయకుండా, వెనక తీయకుండా, ఏమండి, పౌలు గారిని కొలస్సీ పట్టణంలో చెరసాల్లో వేశారు. పౌలు గారిని కొలస్సీ పట్టణంలో చెరసాల్లో బంధించినప్పుడు ఆయనతో ఉన్న వారందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఈ ఒక్కడే పౌలు గారి దగ్గర ఉండిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తన ఆత్మీయ తండ్రిని చెరసాల్లో వేసినప్పుడు లోక గారు అందరిలాగా వదిలిపెట్టి వెళ్ళిపోకుండా, ఏమైతే అవద్దని డాక్టర్ గారు తన తండ్రిని, ఆత్మీయ తండ్రిని కనిపెట్టుకొని తనకు తోడుగా ఉన్నాడని పౌలు గారు రాస్తారు బైబిల్లో. లోక గారి గురించి మనకి ఇంతవరకు ఏమీ తెలియదు. ఇప్పుడు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. దైవజనుని శ్రమలో వదిలిపెట్టకుండా, దైవజన ఆత్మీయ తండ్రి కష్టాలు వదిలిపెట్టకుండా, చెరసాల్లో బంధించబడినప్పుడు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినా లోకగారు మాత్రం పౌలుతోనే చెరసాల్లో ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. బిడ్డలారా, పౌలు గారి 2వ మిషనరీ యాత్ర. పౌలు గారు మొత్తం 3 యాత్రలు చేశాడు ప్రపంచమంతా. 3 యాత్రలు. పౌలు గారి గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అన్ని చెప్పుకుందాం అవన్నీ. పౌలు గారు 3 సార్లు ప్రపంచమంతా తిరిగి సేవ చేశాడు. ఈ 3 యాత్రలో, 2వ యాత్రలో, 3వ యాత్రలో పౌలు గారితో పాటు తిరిగాడు ఈయన. 2వ యాత్రలో, 3వ యాత్రలో పౌలు గారితో పాటు తిరిగాడు, కష్టపడ్డాడు, తోటే సేవలో సహకరించాడు. బిడ్డలారా, మరి లోకగారి చేత దేవుడు 3 గ్రంథాలు, 3 పత్రికలు రాయించటం ఎంత కృపో. అతని చేత ఈ గ్రంథాలు రచింపజేసి బైబిల్లో చేర్చడం అది దేవునికి మాత్రమే సాధ్యం. లోకగారు మంచి చదువరి, మంచి తలాంతులు ఉన్నవాడు, బాగా చదువుకున్నవాడు, వైద్యుడు, అలాగే చరిత్రకారుడు కూడా. చరిత్ర విషయాలు చాలా రాశాడు. ఇవన్నీ మీకు అర్థం కావు ఎందుకంటే ఎక్కువ చెబితే. లాస్ట్ మాట ఏంటంటే, ఇతని గురించి క్రీస్తు శకం 65వ సంవత్సరంలో, అంటే యేసుక్రీస్తు వారు భూమిని విడిచి పరలోకి వెళ్ళిన తర్వాత, ఇది 2024, 65వ సంవత్సరం స్టార్టింగ్లో, క్రీస్తు శకం 65వ సంవత్సరంలో పౌలు గారిని శిరచ్ఛేదనం చేసి చంపారు దేవుని కొరకు. యేసు నామాన్ని బట్టి పౌలు గారు తల నరికివేయబడి చంపబడ్డాడు. చెప్పండి, పౌలు గారు ఎలా చంపబడ్డాడమ్మా? తల మొండెం వేరైపోయింది కత్తితో నరికితే.
కష్టమంతా వాళ్ళది, సోకులన్నీ మనవి. కష్టమంతా వాళ్ళది, రక్తాలు కార్చింది వాళ్ళు దేవుని కోసం. ఇప్పుడు బెళ్ళప్పులు కొట్టి ఫోనులు చర్చీల్లో బెళ్ళప్పుల మీద బెళ్ళప్పులు కొట్టేది మనం అనమాట. మనకి బిజినెస్ తక్కువ, బెళ్ళప్ ఎక్కువ. కష్టం పడినంత వాళ్ళు. మొండెము తల వేరైపోయిందండి. ప్రభు కోసం హతసాక్షిగా మరణించాడు అతని ఆత్మీయ తండ్రి పౌలు గారు. ఈయనే ఇలాగ చనిపోయాడు అనుకున్నాం కదా, మరి లోక గారు ఎలా చనిపోయారు తెలుసా? ఈ గ్రంథకర్త లోక గారు ఎలా చనిపోయారు తెలుసా? సేమ్ తన ఆత్మీయ తండ్రి లాగే ఆయన చనిపోయిన తర్వాత ఈ వైద్య వృత్తిలో అవసరమైతే వైద్య వృత్తి ఆపేసి సేవలోకి వచ్చాడు, దేవుని సేవలో ఉన్నాడు. ఈయన కూడా యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తున్నాడన్న వార్త విని ఆనాటి రోమాధిపతులు లోక గారిని చెట్టు కట్టేసి చర్మము ఒలిచి చంపారంట. చర్మం ఒలిచి. చెప్పండి ఎలా చంపారు? చర్మం. ఆర్ఆర్ కాలనీ రూతమ్మ ఉన్నావా లేవా? ఇక్కడ ఉండా అది దేవుడిని దీవించను గాక. లోకా పాస్టర్ గారిని, లోకా దైవజనుడిని ఎలా చంపారమ్మా? లేమ్మా ఎలా చంపారు? తల చర్మం ఒలిచి ఇట కొయ్యటం, ఒక పొరవలటం, ఇట కొయ్యటం, ఒక పొరవలటం, అలా పొరలుగా ఒలిస్తే 7 పొరలు వస్తాయి మన శరీరంలో నుంచి. 7 పొరలు లాగేరు కిందకి, దేహం అంతా పొరలు లాగేరు. దేవుడి కోసం హతసాక్షిగా చనిపోయాడు ఆయన. యేసయ్య నమ్ముకున్నామని కాదు తల్లే, పవర్ ఉండాలి మన భక్తిలో. యేసయ్యని తెలుసుకున్నామని కాదు, శక్తి ఉండబల్లే మన భక్తిలో. మనవడికి జ్వరం అయితే ఏడిస్తేవి, కొడుకు దగ్గు అయితే ఏడిస్తేవి. ఇంక ఏమి నిలబడతావు నువ్వు? నాకు అర్థం కాల. ఏమి నిలబడాలి మనం? ఎక్కడ తెలుసుకున్నాం భక్తిని? భక్తి అంటే అన్నీ కలిసి వస్తాయి అనుకుంటున్నావా? కలిసి వస్తాయి. ఒక్కోసారి కలిసి రానప్పుడు కూడా నిలబడాలి కదా దేవుడి కొరకు. ఇదిగో భక్తులు చూడు, చర్మం వలవబడి చనిపోయాడు. ఒక ఆయనేమో తల నరికి చంపారు, ఒక ఆయనేమో చర్మం ఒలిచి చంపారు, ఒక ఆయన్నేమో చెట్టు కట్టి కాల్చేశారు. యేసుక్రీస్తు వారు 11 మంది శిష్యులు 11 విధాలుగా చనిపోయారు తెలుసా? ఎవరు మంచి మరణం చనిపోవాలా? ఒక యోహాను గారు తప్ప మిగతా వాళ్ళందరూ హతసాక్షులే. ఇదిగో ఈ లోక గారు కూడా దేవునికి హతసాక్షి. కొన్ని వేల మంది ఈ విధంగా చనిపోతే ఆ రక్తం మీద కట్టబడిన మందిరం ఈరోజు ఎంత ప్రశాంతంగా మనం ప్రభువుని ఆరాధించుకుంటున్నాం తమ్ముడా. వాళ్ళ రక్తం మీద కట్టబడింది సేవ, వాళ్ళ రక్తం మీద కట్టబడింది సంఘం. యేసయ్య సంఘం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉందంటే మన గొప్పతనం కాదు. కనీసం మనం వాళ్ళంత శ్రమ పడలేం. కనీసం శ్రమ పడబల్లే. ముక్కులో బాగలేదు ప్రార్థన చేయి, చెవిలో బాగలేదు ప్రార్థన చేయి, పొళ్ళు ఇరిగింది ప్రార్థన చేయి, ఆ తర్వాత నాకు నల్ల కనపడుతుంది ప్రార్థన చేయి, ఓడొచ్చి తొక్కుతున్నాడు ప్రార్థన చేయి, ఈడొచ్చి తరంతున్నాడు ప్రార్థన చేయి, పాంగ్ కనపడుతుంది ప్రార్థన చేయి. ఇన్నిటికే భయపడే పని అయితే, బాధపడే పని అయితే నువ్వు ఇంకా ఆశ్రమలేం పడతావమ్మా. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళా మొదటి రోజులు వస్తాయి. ఇప్పుడు మనం బతుకుంటామో పోతామో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వస్తాయి. तुम रेशन कार्ड हो बंद है, तुम आधार कार्ड से बंद है. ఎవరు మాటలు మీకు అర్థం అవ్వాలా? ఈ तू ఆరోగ్యశ్రీ కార్డు మే బంద్ హే. క్రైస్తవుడు అయినందుకు అన్ని కార్డులు బంద్ చేస్తారు రాబోయే రోజుల్లో. అప్పుడు కదా నీ భక్తి నా భక్తి తెలిసేది. ఎవరు తరకలా, ఎవరు గట్టి గింజలా తేలిపోద్ది. ముక్కులో నొప్పికి చెవిలో నొప్పికే మనం అయిపోతున్నాం మన పరిస్థితి రోజున. బిడ్డలారా, మనం చేస్తే లోకాగారి లాంటి భక్తి చేయుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పౌలు గారు తల నరికి చంపబడ్డాడు, లోక గారు చర్మం వలవబడి చంపబడ్డారు. ఎందుకంటే యేసు నామాన్ని ప్రకటించడం వాళ్ళకి ఇష్టం లేదు, యేసు రక్తాన్ని ప్రకటించడం వాళ్ళకి ఇష్టం లేదు. ఆ కాల ప్రజలకి చనిపోయారండి హతసాక్షులుగా. ఇంత దీవెనకరమైన శ్రేష్టమైన మంచి భక్తి పరుని చేత రాయబడిన గ్రంథంలో ఈ లోక గారు రాసినటువంటి ఈ లోక సువార్తలో, బిడ్డలారా ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం. ఈ లోక గారు ఈ లోక సువార్తను రాసినప్పుడు ఈ లోక సువార్తలో 5 విధవరాళ్ళ గురించి రాశాడు ఆయన. ఎందుకో లోక గారికి మంచి మనసు, ప్రేమ. ఆ రోజుల్లో విధవరాళ్ళని చాలా తక్కువ చూపు చూసేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా విధవరాళ్ళు అంటేనే చిన్నచూపు. ఈ విధవరాలను చిన్నచూపు చూస్తున్నారు అనుకున్నాడో ఏమో కానీ లూకాసు వార్తలో 5 మంది విధవరాలు కనపడతారు మనకి. రాసుకోండి. నెంబర్ 1, లూకాసు వార్తలో కనబడే 5 మంది విధవరాలు ఎవరో తెలుసా? అన్న అనే ప్రవక్త్రి. అన్న యేసుక్రీస్తు వారిని
8 దినముల వయసప్పుడు సున్నతి చేయడానికి యెరూషలేము మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు సిమెయోను అనే ఒక ముసలివాడు ప్రార్థన చేస్తాడు. ఆయన పట్టుకొని అదే సమయంలో అక్కడికి వస్తుందన్నమాట అన్నా అనే ప్రవక్త్రి. అమ్మా దీవిన ఏ ప్రవక్త్రి? ఎవరో ఒకరిలాగా నన్ను చూస్తుంది. అన్నా, ఇంగ్లీష్లో యానా అంటారు అన్నమాట. అన్నా అనే ప్రవక్త్రి 84 సంవత్సరాల నుంచి మందిని విడిచిపెట్టకుండా ఉపవాసాలతో రేయింబగళ్ళు కనిపెట్టుకుని ఉందంట. ఆమె విధవరాలు. 7 సంవత్సరాలు పెనిమిడితో సంసారం చేసి పెనిమిడి చనిపోయిన తర్వాత ఇక ఆ రోజు నుంచి 84 సంవత్సరాలుగా మందిరంలో ప్రభువును కనిపెట్టుకొని ఉంది. విధవరాలు. ఆమె గురించి రాశాడు ఆయన. రెండోది అదే లోకాసు వార్తలో ఏలియా గారి గురించి ప్రస్తావిస్తూ ఏలియా గారు ఆ రోజుల్లో అనేక మంది విధవరాలు ఉన్న సారేపతి విధవరాలు వద్దకే పంపబడ్డాడని సారేపతి విధవరాలు గురించి కూడా రాశాడు. సారేపతి విధవరాలు. మూడోది అదే సువార్తలో నాయీను విధవరాలు. నాయీనులో ఉన్న విధవరాలు. ఆమె కుమారుడు చనిపోతే ఆ కుమారుని బ్రతికించడానికి యేసుక్రీస్తు వారు వెళ్ళారు ఆ ప్రాంతానికి. చిన్న ఊరు నాయీను విధవరాలు. ఆ తర్వాత ఇంకో విధవరాలు. యేసుక్రీస్తు వారు ఉపమానాలు ఉపమానం చెప్తాడు. ఒక ఊరిలో విధవరాలు ఉంది, ఆమెకు అన్యాయం జరుగుతుందని అన్యాయస్తుడిని ఒక న్యాయాధిపతి దగ్గరికి ఊరకోరకే వెళ్ళి అడుగుతుండేసరికి ఈ మనిషితో నేను ఆగలేకపోతున్నాను, నాకు దేవుడంటే భయం లేదు, ఎవడంటే భయం లేదు, ఈ మనిషితో ఆగలేకపోతున్నాను, నేను న్యాయం తీర్చేస్తాను నా దగ్గర రాకుండా అని ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఊరకోరకే వెళ్ళి న్యాయం తీర్చమని అడిగిన విధవరాలు అని రాస్తాడు అనమాట. లాస్ట్ విధవరాలు ఎవరంటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి బీద విధవరాలు. అన్న ప్రవక్త్రి అనే విధవరాలు, సారేపతి విధవరాలు, నాయీను విధవరాలు, న్యాయము తీర్చమని అడిగిన విధవరాలు, బీద విధవరాలు. ఎందుకో విధవరాలను గురించి ఈయన రాసినంతగా ఎక్కువ ఇంకెవరు మిగతా 3 సువార్తల్లో రాయలేదు. ఇంతవరకు అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థం కాలేదన్న వాళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థం కాలేదన్నోళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అర్థమైందిలే అన్నోళ్ళు గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. రైట్. లోక గారి దగ్గర నుంచి ఆయన చేసిన ప్రాణత్యాగం గురించి కొంచెం బయటికి రండి. ఇప్పుడు మన పాయింట్లోకి వెళ్దాం. ఇప్పుడు మన మూలవాక్యంలోకి పోదాం. ఇదే బీద విధవరాల గురించి ఇంకొక ఆయన కూడా రాశాడు సువార్తలో. మార్కు సువార్త దీని ఒకసారి ఇదే ఈమెను గురించే ఇంకొక ఆయన కూడా రాశాడు. ఇంకొక ఆయన కూడా మార్కు గారు రాశారు సువార్త. మార్కు సువార్త 12వ అధ్యాయం 41వ వచనం నుంచి 44వ వచనం వరకు. 12వ అధ్యాయం మార్కు సువార్త 41 నుంచి 44 దాకా. కొట్టుకోపాకండి తమ్ముడా, ప్లీజ్. ఎవరో ఒకరు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఈమె గురించి 2 చేత రాయించాడు. మొదట ఆయన లోక, రెండో ఆయన మార్కు. వీళ్ళిద్దరి చేత ఒకే స్త్రీ గురించి దేవుడు రాయించాడంటే ఈ విధవరాలు చిన్నది కాదు నాయన. దేవుని మనస్సును దోచుకునే పనిచేసింది ఈ మనిషి. అందుకని ఈ మనిషిని ఎక్కించేశాడు దేవుడు. బైబిల్లో పేరు రాయిలా, బీద విధవరాలను రాశాడు దేవుడు. బిడ్డ అసలు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? ఈమె గురించి ఎందుకు దేవుడు రాయించాడు? ఆమె చేసిన ఘనమైన కార్యం ఏంటి? బిడ్డ ఒక్కొక్కటి మనం చదువుకుంటా వెళ్దాం. ఎంత దూరం పోతే అంత దూరం ఆపేసి మన తర్వాత వీలైతే వచ్చే వరం చూసుకుందాం, అయితే ముగిచ్చేద్దాం. రైట్. ఫస్ట్ పాయింట్ రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఫస్ట్ పాయింట్ మనం చదువుకున్నటువంటి ఈ మూల వాక్యాల్లో నుండి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కానుక పెట్టెలో కానుకలు వేయుచున్న మనుషులను దేవుడు యేసుక్రీస్తు వారు కానుక పెట్టె దగ్గర నిలబడి లేదా కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహం ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూస్తున్నాడని రాయబడింది. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూర్చున్నారంటే ఆ రోజు ఆరాధనలో వాక్యం అయిపోయింది. తల్లి లేమ్మా, వాక్యం అయిపోయింది. లాస్ట్లో ఇప్పుడు కానుకలు వేస్తున్నారు అందరూ. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నాడు? పరిపూర్ణక్క ఎక్కడ కూర్చున్నాడు? పోయి నన్ను అడగొద్దని చెప్పలానేనా అన్నాడు. చూస్తున్నాం మా యొక్క కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడంట. అక్కడేం పని యేసుక్రీస్తు వారికి? యేసుక్రీస్తు వారు పోయి కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు. ఆ మందిరంకి వచ్చిన ప్రజలందరూ వచ్చి అక్కడ కానుకలు వేస్తుంటే ఆ కానుకలను చూస్తున్నాడంట.
లూకాసు వార్తలో ఏం చదివామంటే కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతుల్ని ఆయన పారదూచన ఉన్నది. అంటే డబ్బున్న వాళ్ళు ఆ కానుక పెట్టెలో డబ్బులు వేస్తున్నప్పుడు వాళ్ళని పారదోసడం, అంటే పారదోడడం అంటే అర్థం ఏంటంటే పరీక్షించి చూస్తున్నాడు, పరిశీలించి చూస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారా, ఏం వేస్తున్నారా అని చూస్తున్నాడంట. అంటే యేసుక్రీస్తు డబ్బు పిచ్చి పట్టింది అనుకుందామా? మీరు చెప్పండి, మీరు చెప్తే అనుకుందాం మనం. యేసుక్రీస్తు వారికి డబ్బు పిచ్చి బట్టి కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు అనుకుందామా? కాదు. యేసుక్రీస్తు వారికి డబ్బు పిచ్చి పట్టడానికి ఆయన డబ్బు లేని వాడైతే కదా, ఆయన మహామహిమ గల బంగారు సింహాసనాన్ని వదిలిపెట్టి కదా భూమి మీదకి వచ్చింది. ఆయన డబ్బు ఏం తక్కువ, సృష్టించిందే ఆయన. ఒకవేళ పేదవాడిగా దరిద్రుడిగా భూమి మీద ఉండి వచ్చుండొచ్చు, కానీ దరిద్రుడిగా ఆయన సమస్తం భూమి అయిందే, ఆకాశం అయిందే, అంతరిక్షం అయిందే, సముద్రాలు ఆయనవే, ఈ భూమి మీద వెండి బంగారాలు మొత్తం ఆయనవే. ఆయనకి పిచ్చి లేదు. కానీ కానుక పెట్టి దగ్గర దేవుడు ఎందుకు కూర్చొని చూస్తున్నాడు? ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఇదేంద్రా ప్రకాశ నేరుగా ఈ వాక్యం డబ్బు దగ్గర పెట్టేటట్టుందే, ఈరోజు కానుకల గురించి చెప్పేటట్టున్నాడు, ఏందో చల్లగా ప్రకాశ ఏదో మారింది వ్యాపారం ఈరోజు చూసుకో, ఇంకా మనందరూ భయపెట్టేటుంది ఇది దెబ్బా అనుకుంటున్నారు. నేను కానుకల గురించి చెప్పడానికి ఈ వాక్యం చెప్పట్లేదు, కానీ బీద విధవరాలు గురించి చెప్పడానికి చెప్తున్నా. ఇంకా పాయింట్ వచ్చేస్తుంది, అది కూడా నా వల్ల కాదు, వచ్చింది కాబట్టి చెప్పేస్తా. చెప్పకపోతే అట్ట ఎలా తెలుసుకుంటారు? ఇప్పుడు చూడండి, కానుక పెట్టెలో కానుకలు వేయించిన వారిని ప్రభు కానుక పెట్టే నిలబడి లేదా కూర్చొని చూస్తున్నాడంట, పరీక్షగా చూస్తున్నాడు. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ప్రతి ఆరాధనలో మనం వేసే కానుకలు దేవుడు చూస్తున్నాడా చూడలేదా? చెప్పండి. ప్రతి ఆరాధనలో, ప్రతి ఆదివారం మందిరికి వచ్చినప్పుడు, ఒక ఆదివారం అనే కాదు, ఏ రోజైనా, అది శనివారమే అయినా, అది మీటి కోటాలే అయినా, లేకపోతే మందిరంలో జరిగే 7 రోజుల ప్రార్థనలు అయినా, 3 రోజుల ప్రార్థన, ఏ ప్రార్థన అయినా దేవుని మందిరంలోకి వచ్చి మనం కూర్చొని దేవుణ్ణి ఆరాధించి వెళుతూ మనం వేస్తున్న కానుకల్ని దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా? చూస్తున్నాడు. మీరు నమ్మినా మీరు నమ్మకపోయినా అక్కడ దేవుని కనుదృష్టి. ఎందుకో చెప్తా మీకు. ప్రతి ఆరాధనలో మనం వేస్తున్న కానుకలను దేవుడు తప్పక చూస్తున్నాడని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి చెప్పు మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేం. కొంతమంది ఎవరు అన్నారంట, జీవనం మన పాస్టర్ అంత మంచోడు ఇంకెవరు లేడు, అసలు కానుక పెట్టే పట్టించుకోవట్లా నాయన. కొందరు ఏందో చర్చి ఇక్కడ పెడతారు, కానుక పెట్టి పాట పాడిస్తారు, వరుసగా చేసిపోవాలా. ఒక్కోసారి ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడైతే ఇబ్బంది లేదు, హ్యాపీగా రావచ్చు, హ్యాపీగా పోవచ్చు. అసలు ఈ సిస్టమ్ ఎందుకు పెట్టామో కూడా ఇదే వాక్యం. ఆ సిస్టమ్ మార్చడానికి మనం ఈ సిస్టమ్ ఎత్తేసి ఆ సిస్టమ్ పెట్టడానికి ఇదే కారణం. కానుక పెట్టి దగ్గర నుండి చూసి ఆయన ఉన్నప్పటికీ మనకేంటి ఇబ్బంది? కానుక పెట్టి దగ్గర నిలబడి చూసి ఆయన ఉన్నప్పుడు ఇంక మనకేంటి? కాబట్టి నేనేమంటానంటే, కానుకలు పెట్టి యొద్ద దేవుని కనుచూపు ఉందని మాత్రం మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుని మనం మోసం చేయలేం, గుర్తుపెట్టుకోండి. రైట్. దేవుడు కానుక పెట్టి యొద్ద నిలబడి ఏం చూస్తున్నాడు? మన డబ్బునా? ఎంత మాత్రం కాదు. అదేం సార్, కానుక పెట్టి దగ్గర నిలబడి చూసేది డబ్బునే కదా, ఎంత మాత్రం కాదంటే మా చెవిలో పువ్వు పెట్టుకోమని అనుకుంటున్నావా? అట్లా చెప్పు నువ్వు. కానుక పెట్టి వద్ద నిలబడి లేదా కూర్చొని చూస్తున్న యేసుక్రీస్తు వారు మనం వేస్తున్న డబ్బును చూస్తాడా? కాదండి. ఆయన ఏం చూస్తున్నాడు తెలుసా? ఆయన చూచేది మన హృదయాన్ని చూస్తున్నాడు. కానుక పెట్టి దగ్గర దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చూస్తున్నాడు? దేన్ని చూస్తున్నాడు? మీరు మాట్లాడితే నాకు వాక్యం వస్తుంది. మీరు ఈరోజు దొరికిపోయేవారా మనం అందరం అన్నట్టు అనుకుంటున్నారు. మీరు ఎవరు అట్టోళ్ళు కదా, అందరూ మంచోళ్ళే. మీరు అట్టగా మారారంటే నాకు డౌట్లు వస్తాయి, లేనిపోయిన డౌట్లు వస్తాయి. మీరు హుషారుగా ఉండండి ప్లీజ్ బిడ్డలారా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానుక పెట్టి దగ్గరికి వెళ్ళి మనం కానుక వేస్తున్నప్పుడు అక్కడ నిలబడి ప్రభువు చూసేది మన చేతిలో ఉన్న సొమ్మును కాదు, మన హృదయాన్ని చూస్తాడంట దేవుడు. ఏ హృదయంతో ప్రభువుకి ఇస్తున్నామో చూస్తాడంట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ మనసుతో మనం దేవునికి ఇస్తున్నామో అది చూస్తున్నాడు, అది గమనిస్తున్నాడు దేవుడు. పరీక్షించి చూస్తున్నాడు. ధనవంతులు కానుకలు వేస్తున్నారు ఆ మందిరంలో, యేసుక్రీస్తు వారు నిలబడి ధనవంతులు చూస్తున్నాడు. ధనవంతుల చేతిలో డబ్బులుగా చూసేది ధనవంతుడు ఏ హృదయంతో వేస్తున్నాడో దేవుడు చూస్తున్నాడంట. ఓకే, బాగుంది. అందుకే అలా జరిగిపోయిన తర్వాత అందరూ వేస్తున్నారు. అంతలోకి వాళ్ళలో హామీ వచ్చింది. ఎవరు చెప్పనామే? ఈరోజు మన కథానాయకురాలు ఎవరామే? మంచి ధనవంతులు విశేషంగా డబ్బులు వేస్తున్నారు. మార్కు సువార్తలో ఉంది, ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయించుండిరి. అంటే డబ్బున్న వాళ్ళు చర్చకు వచ్చినారు, వాళ్ళందరూ వాళ్ళు కలిగిన దాంట్లో డబ్బు విస్తారంగా 100లో 1000 వేస్తున్నారు దాంట్లో.
అంతా బాగానే ఉంది. అంతలో ఒక బీద విధవరాలు వచ్చింది కానుపెట్టి దగ్గరికి. ఒక బీద విధవరాలు కానుపెట్టి దగ్గరకు వచ్చి ఆమె దగ్గర ఉన్నటువంటి 2 కాసుల్ని కానుపెట్లో, చెప్పండి, కానుపెట్లో 2 కాసుల్ని వేసింది. బిడ్డారా, 2 కాసులు అంటే నేనేమంటానంటే, బాగానండి, ఆ రోజుల్లో కూలికి పోతే ఒక రోజు కూలి ఎంతో తెలుసా? దేనారం, 1 దేనారం. యేసుక్రీస్తు వారి రోజుల్లో ఒక రోజు కూలికి పోతే వచ్చే డబ్బు ఎంత? 1 దేనారం. కాసు, 1 కాసు అంటే ఎంతంటే ఆ దేనారంలో 64వ వంతు. 1 దేనారంలో 64వ వంతుని 1 కాసు అంటారు. అట్లాంటిది ఆమె దగ్గర, అంటే నాకు తెలిసి ఒకవేళ ఇప్పుడు మనకి 700 అనుకోండి, ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 700 అంటే బిడ్డలారా 64వ వంతు అంటే 700ని 100 భాగాలు చేస్తే 70 పైసలో 7 రూపాయలో మనకు తెలియదు. నాకు లెక్కలు రావు. 70 పైసలో 7 రూపాయలో మనకు తెలియదు. అంత పేదరికం. ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి. ఈ 2 కాసులు ఆమె దగ్గర ఉన్నాయి కదా, ఈ 2 కాసులు తీసుకొచ్చి కానుపెట్లో వేసింది. బాగా వినాలా రేయ్ ముఠా మేస్త్రి, నా మాటిన దేవా. మళ్ళీ ముఠా మేస్త్రి దగ్గర పోయింది. మై పాయింట్ ఎక్కడ ఆపేమో చెప్పండి అన్న, ఎక్కడ ఆపేమో? జీవనం ఎక్కడ ఆపే? జీవనం దేనారం కాదు తమ్ముడా. 2 కాసులు ఆమె దేవుని మందిర కానుపెట్లో వేసింది. వేసిన వెంటనే యేసుక్రీస్తు వారు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. శిష్యులారా ఎట్రండి, ఇదిగో ఈరోజు కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసింది అన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు దీవెన కొట్టు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ మాట నేను దేవుడు ఇశ్రాయేలు పాస్టర్ యేసయ్య తలే లేమ్మా. ఎవరన్నారు? యేసయ్య అన్నాడంటే మనం ఖచ్చితంగా ఆలోచించాలా. యేసయ్య అన్నాడంటే మనం సీరియస్ తీసుకోవాలన్నమాట. ధనవంతులు, డబ్బున్న వాళ్ళు విశేషంగా వేల రూపాయలు వేస్తున్నారు, 100 రూపాయలు వేస్తున్నారు. ఈమె వేసిందంత 2 కాసులు. అంటే మన లెక్కలో డబ్బున్నోళ్ళు 200 వేసారు అనుకోండి, మన లెక్కలో పావలా వేసింది అనుకుందాం. ఓకే, 2 పావాలు వేసింది. 2 పావలాలు వేసిన మనిషిని ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఈరోజు కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువగా ఈమె వేసింది అన్నాడు యేసయ్య. ఏంటిది అమ్మా? అప్పుడు మన కనుదృష్టికి యేసయ్య ఎడగనపడతాడు. ఏమయ్యా యేసయ్య, మళ్ళా సృష్టికర్తను అంటావు, మళ్ళీ ఆకాశం సృష్టించానంటావు, భూమి అంటావు, నాకు శక్తి ఉందంటావు, నేనే నిన్ను నిర్మించానంటావు. 2 పావలాలు వేసిన మనిషి ఎక్కడా? 100,000 రూపాయలు వేసిన వాళ్ళు ఎక్కడా? బిడ్డా, యేసయ్య కొలత కరెక్ట్గా కొలసాడు. ఆయన ఆమె చెప్పండి గట్టిగా. యేసు కొలతలో ఎప్పుడు తప్పు ఉండదు. బాగా వినండి. ఆ కానుక పెట్టెలో 2 కాసులు వేసిన బీద విధవరాలి మీదకి యేసుక్రీస్తు వారు కళ్ళు వెళ్ళాయి. ఆమె ఏ మనసుతో వేసిందో ఆమె హృదయాన్ని చూసినటువంటి దేవుడు వెంటనే చెప్తున్నాడు, ఈ బీద విధవరాలే ఈరోజు ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువగా వేసిందని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె 2 కాసులు ఏమంటా వేసిందో ఆమె పేరెత్తి రాసేశాడు దేవుడు బైబిల్లో. ఆమె చరిత్ర రాసేశాడు దేవుడు. ఆమె వేసిన 2 కాసులే 2000 సంవత్సరాలుగా ఆమె గురించి అనేక మందిరాలు చెప్పుకుంటా ఉన్నారండి. మనం ఎంత ఇచ్చుంటాం దేవుడికి? ఎన్ని 100 ఇచ్చుంటాం, ఎన్ని 1000 ఇచ్చుంటాం, ఎన్ని 1000 రూపాయలు ఇచ్చుంటాం, ఎన్ని 1000 రూపాయలు ఇచ్చుంటాం. కానీ మన పేరు రాయట్లేదు దేవుడు. 2 కాసులు వేస్తే ఎట్లా రాశాడు? ఇప్పుడు నేను చెప్తానేనండి. యేసుక్రీస్తు వారు ఇచ్చే డబ్బును చూస్తాడా, మనసును చూస్తాడా? చెప్పండి త్వరగా. యేసుక్రీస్తు వారు కానుక పెట్టె దగ్గర నిలబడి డబ్బును చూస్తాడా, ఇచ్చే మనసును చూస్తాడా? ఇచ్చే మనసును చూస్తాడు. ఏ మనసుతో ఇస్తామో చూస్తాడు. ఇప్పుడు ధనవంతుల మనసులు దేవుడు చూశాడండి. ఆ ధనవంతులంట అక్కడ రాయబడింది, ఆ మందిరంలో ఉన్న ధనవంతులు తమ యొద్ద ఉన్న కలిమిలో నుండి విశేషమైన సొమ్ముని కానుక పెట్టెలో వేశారు. ధనవంతుల దగ్గర డబ్బు ఉండదన్నా? బాగా కావాల్సినంత ఉందో వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో నుంచి కొంత తీసి ప్రభువుకి వేశారు. వాళ్ళ దగ్గర 20,000 ఉందనుకో, 1,000 రూపాయలు వేశారు. ఇప్పుడు బాగానండి, నా మాట బాగానండి. దేవునికి ఇచ్చింది ఎక్కువ, వాళ్ళ దగ్గర మిగిల్చుకుంది ఎక్కువ? చెప్పండి. హలో, పాయింట్లోకి రాలా మీరు? వాళ్ళ దగ్గర 20,000 ఉంది, ధనవంతుల దగ్గర ఒకరి దగ్గర 20,000లో నుంచి కానుక ఎంత వేసాడు? ఇప్పుడు చెప్పండి, ఎంత వేసాడు? 1,000 రూపాయలు వేసాడు. ఇప్పుడు ధనవంతులు మిగిల్చుకుంది ఎక్కువగా ఉందా, కానుపెట్లో వేసింది ఎక్కువగా ఉందా? ధనవంతుల దగ్గర మిగిలింది ఎక్కువగా ఉంది, కానుపెట్లో వేసింది తక్కువగా ఉంది.
అంటే వాళ్ళ దగ్గర కలిమి ఉంది, బాగుంది, వాళ్ళకున్న సమృద్ధిలో నుంచి తీసి కొంత ప్రభువుకి ఇచ్చారు. ఇది దేవుడు నోట్ చేశాడు. బిడ్డలారా, దేవుడు వారిని ఎందుకు మెచ్చుకోలేదు, ధనవంతుల్ని ఎందుకు గణపరచలేదంటే వారి హృదయాన్ని దేవుడు చూశాడు. వారి యొద్ద విస్తారమైన ధనం ఉంది, కానీ అందులో నుంచి కొంత తీసి కానుకపెట్టెలో వేశారు. కానీ ఈ బీద విధవరాల్ని కనుక మనం చూస్తే, ఇప్పుడు పాయింట్, ఎందుకు బీద విధవరాలే ఎక్కువగా కానుకేసింది ఈరోజు అని దేవుడు అన్నాడంటే, ఈ బీద విధవరాలను గమనిస్తే ఆమె ఆ సమయంలో ఆ పూట ఆమె దగ్గర ఉన్న మొత్తం డబ్బు ఈ 2 కాసులే. జీవనమంతయు అని రాశాడు బైబిల్లో. జీవనము అంటే ఆ రోజుకి ఇంకా ఆమె దగ్గర మిగిలింది, ఆమె తినటానికి కానీ కట్టుకోవడానికి కానీ ఇంకా ఆమె దగ్గర మిగిలిందంతా ఆ రోజుకి ఎంత? 2 కాసులే. పేదరాలు కదా, ఆమె దగ్గర మిగిలిందే 2 కాసు, ఇంకా ఆ దగ్గర ఏమి లేదు. ఈ 2 కాసు మీకు అర్థమయ్యేదానికి నేను ఉండేది ఎందుకు మీకు అర్థం చెప్పడానికే. జోసఫ్ అన్న, ఈ ఆదివారం మీ ఇంట్లో 200 ఉన్నాయి, ఇంకా మళ్ళా లేవు. బ్యాంకులో లేవు, పోస్ట్ ఆఫీస్లో లేవు, పోస్ట్ ఆఫీస్లో లేవు, ఎక్కడా లేవు, ఇంకా అయిపోయినాయి, మొత్తం ఖర్చు అయిపోయినాయి. ఇంకా మన దగ్గర మిగిలినంతనా జోసఫ్ అన్న ఈరోజు 200. ఈ 200 చేతిలో పట్టుకొని జోసఫ్ అన్న చెల్లెలు చర్చికి ఈరోజు చర్చికి వచ్చారు. కానుక పెట్టే టైం వచ్చింది, కానుకలు వేసే టైం వచ్చింది. పోతా కానుకలు వేసిపోవాలి. ఇప్పుడు మా జోసఫ్ అన్న ఏమనుకుంటాడు? జోసఫ్ అన్న గురించి మనకి ఎందుకు పాప అన్న బాధపడతాడు. మళ్ళీ ఆమె దగ్గర ఉన్నది మొత్తం 2 కాసులే, ఇంక లేవు ఆమె దగ్గర. ఇప్పుడు ఆమె ఏమనుకుందంటే, నేను దేవునికి ఇస్తున్నాను, ఇక సాయంత్రం తినటానికి కట్టుకోవడానికి ఇంకా నాకు ఎన్ని వద్దులే, నా దగ్గర ఉన్నదంతా నా ప్రభుకి ఇచ్చి వెళ్ళిపోతా, దేవుడే చూసుకుంటాడు. ఆమె ఏం చెప్పండి గట్టిగా, ఏం చూసుకుంటాడు? ఎవరు చూసుకుంటాడు? తినటానికి కట్టుకోవడానికి ఛార్జీలకి అన్నది దేవుడే చూసుకుంటాడు అని ఆమె ఏం చేసిందంటే, ఆ హృదయాన్ని చూడండి, ఆ హృదయాన్ని. దేవుడు డబ్బును చూడడు, దేని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు బిడ్డ, హృదయాన్ని చూస్తాడు. అదే నేనుగానే ఈయనుంటే, జోసఫ్ అని కాదులే, నేనుగానే ఈయనుంటే, ప్రభువా 200 నీకు 100 ఇస్తుందా, నీకు సగం నాకు సగం, ఇంక నువ్వు నన్ను ఏం ఎక్కువ అనుకోబాకు, ఇంత ఎవరు ఇలేరు. అదే మా చర్చి విశ్వాసాలు అయితే 100 మార్చి 10 పదులు చేసి, కూతురికి ఒక 10, మనకు ఒక 10, తల్లికి ఒక 10, తండ్రికి ఒక 10, మనం ముది మనవాళ్ళకి ఒక 10, మొత్తం వరుసలు మార్చి 10 ఇస్తారు. నేనైతే 100. మా చర్చిలో కంటే నేను ఒక ముందు అడుగు చెప్తున్నా, ప్రభువా నీకు హాఫ్ నాకు హాఫ్, ఏం ప్లీజ్ ఇంతకంటే ఏమనుకోబో అంట నేనైతే. మరి ఆమె ఏమనుకుందో, ప్రభుకి ఇచ్చేస్తా, నా సంగతి దేవుడు చూసుకుంటాడులే అని ఆమె దగ్గర ఉన్న జీవనం అంతా ఎత్తే ఎడవేసింది. చెప్పండి, ఎడవేసింది కానుక పెట్టెలో వేసింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు తెలుగోళ్ళే అయితే నా భాష మీకు అర్థమవుద్ది. మీరు తెలుగోళ్ళు అయితే, అందరు తెలుగోళ్ళమే, అర్థమైంది కదా. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ 2 కాసులు టాంగున ఆ పెట్టెలో పడ్డాయో, వెంటనే కేకేస్తున్నాడు యేసయ్య, ఈరోజు ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువగా ఈ బీద విధవల వేసింది. చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు కొట్టి మళ్ళీ ఇంకొకసారి యేసయ్యకి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా నీ చేతిలో ఉన్న డబ్బును చూడ్డు, నువ్వు ఎంత మిగిలించుకుంటున్నావో చూస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకో, కానుక పెట్టె దగ్గర మనం కానుక వేస్తున్నప్పుడు దేవుడు ఏం చూస్తాడంటే, మన కొరకు ఎంత మిగిలించుకుంటున్నామో చూస్తున్నాడు, ఎంత వేస్తున్నామో చూస్తున్నాడు. దేవుని కొలత ఎటు ఉంటుందంటే, దేవుని కొలమానం, దేవుని స్కేల్ ఎలా ఉంటుందంటే, నువ్వు ఎంత మిగిలించుకుంటున్నావో చూస్తాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు దొరకరా కనికరాజా? కొంతమంది కానుకలు పెట్టి జోలికి కూడా పోవటం వల్ల దేవుడు ఆ బిడ్డలను దీవించను గాక. నాకు తెలిసి ఇట్టాడు చర్చి ఆడ ఉండదు ముత్తుకూరులో, మీకు చెప్తున్నాను. మీకు నేను ఇట్టాడు చర్చి ఆడ ఉండదు. ఇప్పుడు కాదు, 1000 మందిని ప్రభు పంపించినా కూడా, ఒకవేళ దేవుని చిత్తం అయితే 100 మంది పంపించినా కూడా ఆ కానుక పెట్టి అట్టే ఉండాలి పక్కన. డబ్బు అనే సమస్య రాకూడదు. మిమ్మల్ని ఎలాగ పెంచాలని నా కోరిక బిడ్డలారా. అక్కడ ఆల్రెడీ కౌంట్ చేసుకునే ఒక ఆయన ఉన్నాడు అక్కడ. నీవు నీ కోసం ఎంత మిగిల్చుకొని ఎంత వేస్తున్నావో దేవుడు చూస్తాడు. బిడ్డలు మీకు అర్థమైందా? ఇంకా మీకు అర్థం కాలే కదా. ఆమె దగ్గర ఉన్నటువంటి 2 కాసులు ఇవి తప్ప, ఆ 2 కాసులు తప్ప ఆమె దగ్గరికి డబ్బే లేదు. ఆ సమయంలో ఆమె దేవుని కొరకు తీసుకున్న అతి శ్రేష్టమైన నిర్ణయాన్ని దేవుడు చూశాడు. అదేంటంటే, నాకు ఈరోజు ఏమీ లేకపోయినా పర్వాలేదు, నాకు తిండి లేకపోయినా పర్వాలేదు, నా వద్ద ఉన్న ఈ డబ్బంతా దేవునికి ఇచ్చేస్తానని తన మనసులో అనుకొని, తన యొద్దనున్న 2 కాసులు ఏమీ మిగిలించుకోకుండా మొత్తం దేవుని పెట్టెలో వేసింది.
ఆ సమయంలో దేవుడు ఆమె మనసును చూసి వెంటనే ఆమెని అందరిలో యేసుక్రీస్తు వారు ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పిల్లరా అర్థం చేసుకోండి. అమ్మా, ఎందుకు మనం ఈరోజు పేదరికంలోనే ఉండిపోతున్నామంటే వినండి బాగా, మీ ఇష్టం, తీసుకున్నా తీసుకోకపోయినా మీ ఇష్టం, చెప్పాల్సిన బాధ్యత నాది. ఈరోజు ఎందుకు మనం పేదరికపు అంచుల్లో అల్లాడిపోతున్నామంటే సంవత్సరాల తరబడి ఇదే దేవుని కొలమానం. దేవుడు మనల్ని ఎట్లా కొలుస్తాడో తెలుసా? మనం ఎన్ని వేల రూపాయలు కానుకిస్తున్నామన్న దాన్ని బట్టి కొలవడు దేవుడు. ఇప్పుడు నా బిడ్డ 50,000 ఇచ్చాడబ్బా, నా బిడ్డ 1,00,000 ఇచ్చాడబ్బా, అంతలా నువ్వు 10 కోట్లైనవి, అది కదా ఆయన కావాల్సింది. ఆయన ఏం చూస్తాడో తెలుసా? ఎంత సొమ్మిచ్చామో అన్నదాన్ని బట్టి కాదు మన దేవుడు చూసేది, మన దగ్గర ఎంత మిగిలించుకున్నామో అనేది చూస్తాడు దేవుడు. అబ్బా మన దగ్గర ఎంత మిగిలించుకుంటున్నామో చూస్తున్నాడు దేవుడు. ఎంత మిగిలించుకున్నామో అన్నదాన్ని బట్టే దేవుని కొలత ఉంటుంది మన దగ్గర. అందుకే ధనవంతులు అందరినీ పొగడకుండా దేవుడు ఈ బీదరాల్ని పొగడుతున్నాడు దేవుడు. అబ్బా చెప్పాను కదా, ఈ ఆదివారం ఇప్పుడు ఈరోజు ఈ ఆరాధనకి మీరు మొత్తం 50 రూపాయలు 100 రూపాయలు తెచ్చి ఉండరు. మీరు ఎంత మిగిలించుకొని పోతారో దేవుడికి బాగా వేసాడరా, వేసేసాడు, వేసేసాడు, ఇంకా అయిపోయింది. ఇంకేడ తప్పించుకోబోయేది. అట్టొద్దు, మనుషుల కొరకు చేయొద్దు మీరు బిడ్డ, ఎవరి కోసం చేయొద్దు. మీరు దేవునికి లొంగిపోండి, దేవుని వాక్యానికి లొంగిపోండి అంతే. దేవుని వాక్యం చెప్పిందే సత్యం, అదే మన జీవితాలకు ఆశీర్వాదం బిడ్డారా. మీరు చేసి చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఈ ఆదివారపు ఆరాధనలో కానుక తెచ్చిన మనం ఎంత మిగిలించుకొని వెళ్తున్నాం, ఎంత దేవునికి ఇచ్చి వెళ్తున్నామో ఇదే లెక్క. మన దగ్గర మిగిలించుకున్న దాన్ని దేవుడు చూస్తాడు, నువ్వు దేవుడికి ఇచ్చిన దాన్ని చూస్తాడు. అంటే దీన్ని బట్టి ఏందో తెలుసా? కాను పెట్టిలో వేసింది ఎక్కువ ఉండాలి, నీ దగ్గర మిగిలింది తక్కువ ఉండాలా, అది అర్థం. అమ్మా అంత లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. బిళ్ళరా, ఏదో ఒక రకంగా 13 సంవత్సరాలుగా దేవుడు పోషిస్తూ ఉన్నాడు నన్ను, నాకేం తక్కువ లేదు. అంత ఇస్తున్నాడు, తింటున్నాం, అంత కట్టుకుంటున్నాం, సాగుతా ఉంది బండి, ఏం ఇబ్బంది లేదు. నేను డబ్బు కోసం ఈ మాట చెప్పట్లా బిడ్డ. నువ్వు నిజంగా దేవుని ప్రేమించేదానివైతే ఈ వాక్యం నీకు గుండెలకు ఎత్తుకుంటుంది అంతే. అబ్బా ప్రభువా, నాకు తెలియదయ్యా, నాకు నిజంగా తెలియదు. మీరే కాదు, నేను కూడా ఏడ్చాను దేవుడి దగ్గర, నేను కూడా ఏడ్చా. దశంబాగు నేను చాలా తక్కువ తెస్తున్నాను ప్రభువా, అసలు ఇంత అమూల్యమైన విషయం ఉందా, నేను ఇంకా ఎక్కువ తెస్తా ప్రభువా, ఈరోజు తీసేదానికంటే ఇంకా ఎక్కువ తెస్తాను నేను అనుకున్న ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడినప్పుడు. పాట ఎలా చేయమో చూస్తా ప్రభు, ఇక మీదట నాకు అవసరంలా, నీ సొమ్ము నీకు ఇంకా చూసుకో. తెలియనప్పుడు చేయలా, మనం తెలిసింది ఇప్పుడు చేయాలి దేవుడి కొరకు. మన దగ్గర మిగిలిన దానికంటే దేవుడికి ఇచ్చింది ఎక్కువ ఉండాలా, కానుక పెట్టెలో వేసిన దానికంటే నీ దగ్గర మిగిలిన తక్కువ ఉండాలా. అది నీ మనస్సాక్షిని చూస్తా బిడ్డ దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఆ బీద విధవరాలు తన యొద్ద ఉన్న జీవనం అంతా దేవుడికి ఇచ్చి వేసింది. కానీ ఆ మందిరంలో వచ్చిన ధనవంతులు మాత్రం తమ యొద్ద ఎంతో మిగిలించుకొని కొంత మాత్రమే దేవునికి ఇచ్చారు. అందుకే యేసయ్య వీరందరికంటే ఎక్కువగా ఈమె కానుక వేసిందని పొగిడాడు. అబ్బా, అందుకు ధనవంతులందరికంటే ఈ బీద విధవరాలే ఎక్కువ కానుక వేసిందని ఎందుకన్నాడంటే, వాళ్ళేమో వాళ్ళ దగ్గర ఎక్కువ మిగిలించుకొని తక్కువ దేవునికి వేశారు, ఈమెమో తన కొరకు ఏమీ మిగిలించుకోకుండా మొత్తం పెట్లు వేసేసింది. అందుకనే ఈరోజు ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువ ఎవరేసా చెప్పండి, ఎవరేసని చెప్పాడు అన్న? నాకు అర్థమైందన్నా? మనోహరన్న, విషయం అర్థమైందా? పాయింట్ అర్థమైందా నీకు? కనికరాజు అర్థమైందా? ధనవంతులేమో వాళ్ళ దగ్గర ఎక్కువ మిగిలించుకొని తక్కువ కానుక పెట్టెలో వేశారు. కానీ ఈమైతే ఆమె దగ్గర ఏమీ మిగిలించుకోకుండా మొత్తం కానుక పెట్టెలో, ఆమె దగ్గర ఉన్నదంతా కానుక పెట్టెలో వేసింది. అందుకనే ఈరోజు ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఎక్కువగా ఈ బీద విధవరాలు వేసిందని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. చాలదా? రోషం గల భక్తి. బీద విధవరాలు చూపించిన తన విశ్వాసాన్ని యేసు నామములో 2000 సంవత్సరాలుగా పొగడుతున్నారు భక్తులంతా ఆమెని. ఈరోజు మనం కూడా పొగడుతున్నాం. ఆమెని. రేపు పరలోకం వెళ్ళి మనం ఆమెను కలుసుకుందాం గాక. ఆమెను చెప్పండి గట్టిగా. నా కళ్ళు కూడా తెరిచింది ఈరోజు ఆమె యేసు నామములో. ఈ వాక్యం రాసేటప్పుడు నేను కూడా ఏడస్తా రాసా, ప్రభువా నాకు తెలియదు, నిజంగా తెలియదు నాకు, 2 భాగాలే చాలు ప్రభు, 2 భాగాలు, అందరూ 10వ భాగం ఇస్తాను, నేను 20 భాగాలు ఇస్తాను నీకు అనుకునేవాడిని. అబ్బబ్బబ్బా లేదు, అమ్మో నేను చాలా తక్కువ చేస్తున్నాను ప్రభువా అని నేను ఏడ్చా దేవుడి దగ్గర. అందరూ ఏడదాం దేవుడి దగ్గర ఈ రోజు నుంచి. మన దగ్గర మిగిలించుకున్న దానికంటే కానుక పెట్టెలో వేసేది ఎక్కువ ఉండాలి. అది మనసు దేవుడు చూస్తున్నాడు, దేవుడు మనసు చూస్తున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఈ హోలీ జడ్జి ప్రార్థనా మందిరంలో ఉన్న వారందరికంటే ఎక్కువ ఈ బిడ్డ కానుక ఇచ్చిందని చెప్తాడు దేవుడు. డబ్బు ఆయనకి అవసరం లేదు బిడ్డ, మనసు కావాలి యేసయ్యకి. నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావో చూస్తాడు దేవుడు. డబ్బు ఆయనకి తక్కువేమో చెప్పండి, మన మనసు కావాలి ప్రభువుకి కదా. చూడండి, మనుషులేమో ఇచ్చేది చూస్తారు. ఇశ్రాయేల్ పాస్టరు
మన జోసఫ్ ఒక 10,000 కానుకనిస్తే ఇస్రాయల్ పాస్టర్ 10,000 జోసఫ్ కన్నా, అబ్బా 10,000 ఇచ్చాడు దేవుడికి, 10,000 ఇచ్చాడు దేవుడికి, 10,000. మనుషులేమో ఇచ్చేది చూస్తారు, దేవుడు మిగిలించుకున్నది చూస్తాడు. వా ప్రభునామానికి మహిమ కలుగును గాక. అది ఆయన కొలత. మనుషులేమో ఇచ్చేది చూస్తారు, దేవుడేమో యేసుబాబు ఏం చూస్తాడు? ఏది చూస్తాడు యేసుబాబు? మిగిలించుకున్నది చూస్తాడు. కాబట్టి మనం ఎవరు తప్పించుకోలేము. మనం ఎంత మిగిలించుకుంటున్నామో, ఎంత ఇస్తున్నామో దేవుడు తెలుసు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పరిపూర్ణక్క తీసుకోకపోతే చాలా ఇబ్బంది. పరిపూర్ణక్క వాక్కి గుండెల్లోకి పోవాలి. పరిపూర్ణక్క ఈరోజు జీవనం మనుషులు ఏం చూస్తారు? జీవనం ఇచ్చేది చూస్తారు. చేతుల్లోకి వచ్చిందని బట్టి అబ్బా నాయన జీవంతముడు ఈరోజు నాయనో అని. కానీ దేవుడు ఏం చూస్తాడు? జీవంతముడు ఎంత మిగిలించుకోన్నాడో చూస్తాడు. అది దేవుని కొలత. కాబట్టి జాగ్రత్త పడాలి మన ఈరోజు నుంచి. ప్రభు కృప మనందరికి తోడై ఉండి వాక్యానుసారంగా బ్రతికే కృప మనందరికి అనుగ్రహించునుగాక. అందుకే బైబిల్లో ఇచ్చుట అనే పదం 1000 సార్లు రాయబడింది. బైబిల్ ఒక మాట ఉంది, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. తీసుకోవడం కంటే ఇవ్వడం ధన్యత పెట్టారు అసలు దేవుడి దగ్గర. మనకి తీసుకోవడం కంటే ఇచ్చుట ఆశీర్వాదం. మనకి ఇచ్చేది అలవాటు చేసుకోవాలి మనం. దేవునికే కాదు, అనాథలకి, పేదలకి, విధవరాళ్ళకి, అండ ఆదరణ లేని వారికి అనేక రకాలుగా ఇవ్వచ్చు మనం. నీ చేతుల్లో నుంచి వెళ్ళేదాన్ని దేవుడు కౌంట్ చేస్తాడు, మనుషులు తీసుకునేది కౌంట్ చేసుకుంటారు. అందుకే బైబిల్ గ్రంథంలో 1, 2, 3, 20 సార్లు కాదు. ఎన్నిసార్లు తమ్ముడా? ఇచ్చుట అనే పదం 1000 సార్లు 1000 సార్లు రాయబడి ఉంది. అంత గొప్ప విశేషం అనమాట. అందుకే క్రైస్తవులు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ ఇంకో మాట రాయబడింది, నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేయి, కొన్ని రోజుల తర్వాత మళ్ళా నీ కనబడదు ఆహారం అని చెప్పాడు దేవుడు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, బీదలకు వెదజల్లి అభివృద్ధి పొందే వాళ్ళకు కలరంట. బీదలకు నువ్వు ఎంత వెదజల్లితే అంతగా దీవించబడతాం మనం. ఇవ్వాలి, ఇవ్వడంలోనే ఉంది ఆశీర్వాదం. అందుకే మన పాట కూడా లేమ్మా, ఏముంది పాట చెప్పండి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, ఇచ్చునది సణుగుచు బలవంతముగా, పిసినితనముతో యువక ధారాళముగా, హృదయపూర్వకముగా, ఉత్సాహముతో ఉన్నదంతయు ఇచ్చువానిని. అసలు ఎట్లా రాయించాడు ఆ పదం నా చేత దేవుడు. అప్పుడు నాకు అనుకున్నా, ఈ పాట కనుక ఎక్కడైనా పాడితే ఎవడురా ఈ పాట రాసిన పాస్టరా, ఉన్నదంతా ఇచ్చేయాలి మేమా అంటే మేము ప్లేట్లు పట్టుకోవాలి కన్నా రోడ్ల మీద నిలబడి అంతా ఇచ్చేస్తే. కానీ ఈరోజు వాక్యం చెప్తుంది, తన యొద్ద ఏమీ మిగిలించుకోకుండా మొత్తం దేవుని సన్నిధిలో కానుకపెట్లు వేసి వెళ్ళిపోయింది. ధనవంతులేమో మొత్తం మిగిలించుకున్నారు, కొంత ఇచ్చారు దేవుడికి. లెక్క కౌంట్లో ఏమి పడింది కానీ వాళ్ళు పడలేదు. అందుకే మన దగ్గర ఏమీ మిగిలించుకోకుండా దేవునికి ఇచ్చి వెళ్ళిపోయే మనసు రావాలి మనకి. ఆ కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎంత రెడీయా? రిధం పెట్టలేదల్లా, రిధం పెట్టి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, ఇచ్చునది సణుగుచు బలవంతముగా. ఎక్కువ పెట్టి స్తోత్రం. చప్పలు కొట్టండి. ఆ పాట ఉంది మన దగ్గర, చప్పలు కొట్టండి. పుచ్చుకొనుట కంటే రెండో పాట అనుకుంటా, రెండో పాట అంతేనా? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము, ఇచ్చునది సణుగుచు బలవంతముగా, పిసినితనముతో యువక ధారాళముగా, హృదయపూర్వకముగా, ఉత్సాహముతో ఉన్నదంతయు ఇచ్చువానిని ధారాళముగా. ఈ మాటలు నీకు నచ్చట్లేదు అంటే బిడ్డ, ఇంకా దేవుని ప్రేమ నీలో కలగలేదని అర్థం. దేవుని మీద ప్రేమ కలిగితే ఈ మాటలు నీకు అమృతంలా కనబడతాయి. అమృతం. స్తోత్రం. ధారాళముగా, హృదయపూర్వకముగా, ఉత్సాహముతో ఉన్నదంతయు ఇచ్చువానిని. స్తోత్రం. మన దేవుడు ప్రేమించు తబలా తబలా లేదా? మన దేవుడు ప్రేమించును, తన నీతి నిరంతరం నిలుచును, ఆకాశ వాకిండ్లు విప్పి దీవెన వర్షం కురిపించును. మన దేవుడు ప్రేమిస్తాడు, తన నీతి నిరంతరం నిలుచును,
ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ఒక సప్పట్టు లేదు, ఒక సౌండు లేదు, హల్లెలూయా లేదు. అందరూ డేలా పడిపోయారు ఈ మాటలు వింటుంటే. బిడ్డలారా, మీరెవరు పోయేటప్పుడు ఒక్క రూపాయి వేసి వెళ్ళకపోయినా పర్వాలేదు, విని తెలుసుకోండి, చాలు విని తెలుసుకోండి బిడ్డ. అట్లా ఉండకూడదు, మనం హుషారుగా ఉండండి. తెలియకే కదా ఎంతవరకు చేసాం, తెలియకే. ఇప్పుడు తెలియజేస్తున్నాడు దేవుడు, ఇప్పుడు తెలియజేస్తున్నాడు. పుచ్చుకోవడం కంటే ఇవ్వడం కృప. గుర్తుపెట్టుకో, నీ చేతుల్లో నుంచి ఎంత ఇతరులకు వెళ్తుందో, దేవుని కొరకు ఎంత వెళ్తుందో, నీళ్ళ మీద మరలా తిరిగి వస్తుంది నీ ఆహారం. నీకు వెదజల్లి అభివృద్ధి పొందుతావు. జాగ్రత్త బిడ్డలారా, బైబిల్లో 1000 సార్లు రాయబడింది అన్నమాట. మనం ఇవ్వడం బాగా అలవాటు చేసుకోవాలి. మనం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి బాగా. మనం ఇచ్చిన దాన్ని దేవుడు మర్చిపోవడానికి మన దేవుడు అన్యాయస్తుడైన దేవుడు. మనం ఇచ్చిన దాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. ఆ మందిరంలో ఉన్నటువంటి ఆ ధనవంతులు దేవునికి ఇచ్చిన దానికంటే వారి యొద్ద మిగిలి ఉన్నది ఎంతో ఎక్కువగా ఉంది. వారి యొద్ద మిగిలి ఉన్నది దేవునికి ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువ. కానీ ఆ విధవరాలి యొద్ద ఏమీ మిగలలేదు. అందుకే ఆమె విశ్వాస విషయంలో వీరవనిత. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరామె? వీరవనిత, వీరురాలు, విశ్వాస వీరురాలు. మనకి ఈరోజు కళ్ళు తెరిపించింది మనకి. సరే మీకు కాకపోతే నాకు అనుకుందాం, నాకు తెరిపించింది కళ్ళు. ఆమె ఎంత హృదయపూర్వకంగా ప్రభు కొరకు ఇచ్చిందో. బిడ్డలారా, ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 5-10 నిమిషాల్లో. ధనవంతులకి ఇచ్చే లక్షణం చాలా తక్కువ. ఈ మాట అనండి. ధనవంతులకి ఇచ్చే లక్షణం జీవనం. డబ్బున్నోళ్ళకి ఇవ్వాలని చాలామందికి అనిపించదు. ధనవంతులకి ఇచ్చే లక్షణం చాలా తక్కువ. మీకు తెలిసి ఉంటుందిలే, పేదవాళ్ళే బాగా ఇస్తారు దేవునికైనా మనుషులకైనా. ఉన్నవాళ్ళు ఎవరు? చాలా వరకు ఎవరు? భారతదేశంలో 2 ధనవంతులు ఉన్నారు ఇప్పుడు, కుబేరులు. ఒక ఆయనేమో అంబానీ ఫ్యామిలీ, ఎవరైనా అంబానీ. ఇంకొక ఆయనేమో టాటా, రతన్ టాటా. వాళ్ళు ఎవరని నన్ను అడగొద్దు, చదువుకున్న వాళ్ళకి అర్థమవుతారు. ఇప్పుడు భారతదేశంలో ఎక్కువ డబ్బు ఉండేది వీళ్ళ దగ్గరే. మన భారతదేశం ధనవంతులు వీళ్ళిద్దరు. కానీ ఈ రోజున రతన్ టాటా గారి దగ్గర అంబానీ ఫ్యామిలీ దగ్గర ఉన్నంత డబ్బు లేదు. ఇప్పుడు అంబానీ ఫ్యామిలీస్ దగ్గర ఉన్నంత డబ్బులు రతన్ టాటా దగ్గర లేవు. కేవలం 10 రోజుల్లో జియో రీఛార్జీలు పెంచేసి వాళ్ళ పెళ్లి ఖర్చు అంతా మన మీద వేసి 25,000 కోట్లు సంపాదించారు 10 రోజుల్లో. కొందరికి సంపాదించడమే అలవాటు, ఇవ్వడం అలవాటు ఉండదు. కానీ రతన్ టాటా గారు మాత్రం తన దగ్గర ఉన్న డబ్బంతటిని ఫౌండేషన్లు స్థాపించి, చారిటీ స్థాపించి, వేలాది మంది పేదవారికి చదువులు, వాళ్ళకి ఆరోగ్యం, పిల్లలకి అన్నీ ఏర్పాటు చేసి తన దగ్గర ఉన్న డబ్బంతా ఆ విధంగా ఖర్చు పెట్టాడు. కాబట్టి ఈరోజు ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన పేరు లేదు. ఒకవేళ ఆయన డబ్బంతా దాచుకో ఉండుంటే, అంబానీ ఫ్యామిలీ లాగా దాచుకో ఉండుంటే టాప్ 10 బిడ్డలారా, ప్రపంచ ధనవంతుల్లో టాప్ 10లో ఉండేవాడు. ఒకప్పుడు ఉండేవాడు. ఇప్పుడు డబ్బంతా అట్టి చేయడం వల్ల, పేదవారికి పంచడం వల్ల దిగిపోయాడు కిందకి. నేనేమంటున్నానంటే, అంబానీ ఫ్యామిలీని మనం తిట్టడం కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కొందరికి ఇవ్వడం ఇష్టం ఉండదు, కొందరికి ఇవ్వడం ఇష్టం ఉంటుంది. నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, బిడ్డలారా, ఇవ్వడం అలవాటు చేసుకోవాలి అనే దాని గురించి చెప్తున్నా. ఇవ్వడం ఆశీర్వాదం. ఈ మధ్య కాలంలో రతన్ టాటా గారు, అమ్మ టాటా అంటే ఎవరో కాదమ్మా, టాటా లారీలు, టాటా ఏస్, మన టాటా మ్యాజిక్లు ఉన్నాయి కదా, మ్యాజిక్లు చేసే కంపెనీ, కార్లు, లారీలు అన్నీ ఉన్నాయి వాళ్ళవి. ఆ కంపెనీ అన్నమాట. ఆ కంపెనీ ఓనర్ గారు, పెద్ద ఆయన రతన్ టాటా గారు, ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్పాడంట. నాకు చాలా వయసు వచ్చేసింది, ముసలోని అయిపోయింది. నేను ఇంత ముసలి వయసులో నాకు ఎక్కువ ఆనందాన్ని కలుగు చేసే ఒకే ఒక విషయం ఉంది. నాకు ఏకైక ఆనందాన్ని కలుగు చేసే ఒక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను పేదలకు పంచుతున్నటువంటి దాన ధర్మమే. నేను ఇస్తున్నానే, అదే నాకు ఈ రోజున ఎక్కువ ఆనందాన్ని కలుగు చేస్తుంది. నేను ఇస్తున్నాను కదా, ఇదే నాకు ఎక్కువ ఆనందాన్ని కలుగు చేస్తుంది అని అన్నాడంట. బైబిల్లో ఎప్పుడో రాయబడింది ఆ మాట. మనం ఇవ్వడం అలవాటు చేసుకుంటే మన జీవితంలో అంత ఆనందం, ఇవ్వడం వల్ల ఎంతో ఆనందం ఉంటుందని దేవుని వాక్యం రాయబడింది ఆల్రెడీ. బిడ్డలారా, కాబట్టి ఒకరేమో సంపాదించడం మీద మనసు పెట్టుకున్నారు, ఒకరేమో సంపాదించింది ఇతరులకు పంచడం అలవాటు చేసుకున్నారు. అందుకనే ప్రపంచ కుబేరుల్లో ఇప్పుడు ఆయన లేడు. బిడ్డలారా, రేపటి రోజున మనమంతా పరలోకానికి వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున మనమంతా పరలోకం వెళ్తాం. అమ్మా అయ్యా, కొందరు చూస్తున్నారు పరలోకంగా రేపు పొద్దున పోతాం, కానీ నువ్వు ముందు ఆఫ్ నాయన చాలు, కానీ గంట సేపు నుంచి ఊరికే ఏమంట వేసిందా మనిషి 2 కాసులు
తలకాయ తింటాడు మాకు ఈరోజు అని ఆమెను కూడా తిట్టుకుంటారు కొంతమంది. ఆమె 2 కాసులు లేకపోతే అన్న జీవన్ తమ్ముడు జీవనం, ఆమె 2 కాసులు లేకపోతే ఇంత బాధ ఉండేది కదా మనకి ఈరోజు. ఆ మనిషి ఏమంట చేసిందో మా తలకాయ తింటాడు ఈరోజు అనుకుంటున్నారా? దీవెనమ్మ దీవెన అనుకోవద్దు అట్లాగా. విశ్వాస వీరురాలు ఆమె చేసింది కాబట్టి ఈరోజు మన కళ్ళు తెరవబడుతున్నాయి. విశ్వాస వీరురాలండి ఆమె. రేపు మనం అందరం పరలోకి వెళ్ళిన తర్వాత 3 సంగతులు ఒప్పుకోవాల్సిందే. మనం వాడికి వెళ్ళకముందే దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం పరలోకి వెళ్ళిన తర్వాత 3 విషయాలు గుండెల విషయాలు ఒప్పుకుంటాం. ఏంటో తెలుసా? మనందరూ రేపు ఏం చేస్తాడు? పరలోకి పోయిన తర్వాత, పాస్టర్ గారు, ఓ ఇస్రాయల్ పాస్టర్ గారా, అమ్మ తల్లా కూతురా చెప్పమ్మా, ఏడ కూడా వచ్చావమ్మా, తగులుకున్నావు నన్ను, చెప్పమ్మా ఏమమ్మా, సారా మనం భూలోకంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిందంతా నష్టపోయాం సారా మనమా. నేను అప్పుడే చెప్పాను కదమ్మా నీక, ఈ భూలోకంలో మన కోసం ఖర్చు పెట్టుకున్నది నష్టపోయి వెళ్తాం పరలోకానికి. ఈ భూలోకంలో మన కొరకు ఎంత ఖర్చు పెట్టుకుంటామో అదేది మనతో పాటు పరలోకానికే. చెప్పు, మనం ఖర్చు పెట్టుకుంది, మన కోసం ఖర్చు పెట్టుకుంది పరలోకానికి మనతో పాటు రాదు. పిల్లల కోసం, మన కోసం, ఇల్లు కోసం, స్థలాల కోసం, బండ్ల కోసం ఈ లోకంలో మనం సంపాదించి మన కొరకు ఖర్చు పెట్టుకున్న ఏ రూపాయి కూడా అంత నష్టపోయాం సార్ అని చెప్పుకుంటాం మనం అక్కడ. రెండోది, సార్ మీరు అప్పుడప్పుడు పోస్ట్ ఆఫీస్ అంటుంటే నేను కూడా కొంచెం దాచుకున్నాను సార్, బ్యాంక్లో పోస్ట్ ఆఫీస్ కొంచెం దాచుకున్నాను సార్, బాగా దాచుకున్న ఒక 2-3 లక్షలు, 5-6 లక్షలు, 10 లక్షలు దాచుకున్న, తుపకం చచ్చిపోయా సార్ ఏమంటే చచ్చిపోయాను, బ్యాంకులో దాచుకున్న 10 లక్షలు అంత అట్టే వదిలిపెట్టి మొత్తం విడిచిపెట్టి వచ్చేసేసారి పరలోకానికి. నేను నాతో 10 లక్షలు రాలా. అమ్మ వస్తాయమ్మా, బ్యాంకుల్లో దాచుకున్న 10 లక్షలు రేపు మనకు పరలోకం మనతో పాటు వస్తాయా? ఎవరన్నా ఉంటే చెప్పండి, నేను కూడా దాచుకుంటా. ఏకపన్నా నేను కూడా దాచుకుంటా ఇక్కడ నుంచి. నువ్వు పరలోకంలో కాదు, భూలోకంలో, ఈ భూమి మీద బ్యాంకుల్లో వడ్డీలకి ఇచ్చి ఇంకా ఎన్ని రకాలుగా దాచిపెట్టుకుంటారో, బంగారు మీద ఏదో ఎవరి బాధలు ఉన్నాయి దాచుకుంటున్నారు జనాభా. దాచుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. దాచుకున్నది పరలోకానికి మనతో పాటు రాదు, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. రేపు మనం చెప్పుకుంటాం, సార్ మేము దాచుకున్నంత విడిచిపెట్టి వచ్చాం సార్ ఇక్కడికి. లాస్ట్ 3వ మాట ఏమనుకుంటాం తెలుసా? సార్ ఈ మాటని సార్ మేము భూలోకంలో ఉన్నప్పుడు దేవుని కొరకు ఏదైతే ఇచ్చామో దేవునికి ఇచ్చిందే పరలోకానికి మాతో పాటు మేము తెచ్చుకున్నాం, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఈరోజు మీరు నమ్మకపోయినా అక్కడికి వెళ్ళి ఇదే మాట చెప్తారు రేపు మీరు. మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఏదైతే దేవునికి ఇచ్చామో అదే మనతో పాటు రేపు పరలోకానికి వస్తుంది బిడ్డ. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి, భూమి మీద కాదు అని చెప్పాడు యేసయ్య మనకి. మీరు పరలోకంలో ధనం కూర్చుకోండి, భూలోకంలో కాదు. అందుకే బిడ్డలారా, ఈ 3 విషయాలు అర్థమైనగా మొదట చెప్పండి. ఈ భూలోకంలో మన కోసం ఖర్చు చేసుకున్నంతా మనం కోల్పోయాం, నష్టపోయాం. రెండోది, బ్యాంకుల్లో దాచుకున్నదంతా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మూడోది, దేవుని కోసం ఖర్చు పెట్టిందే మనం ప్రభు దగ్గర తీసుకుని వెళ్తాం, పరలోకంగా మనతో పాటు వస్తుంది. ఎంత వేదనకరమైన విషయం ఇది. ఎందుకంటే ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మనం కొరకు ఖర్చు పెట్టుకున్న దానికంటే, బ్యాంకుల్లో దాచుకున్న దానికంటే దేవుడికి ఇచ్చింది చాలా తక్కువ. కాబట్టి చాలా బాధాకర విషయం ఇది. దేవుడికి ఇచ్చిన దానికంటే బ్యాంకుల్లో ఉండేది ఎక్కువ ఉంది, దేవునికి ఇచ్చిన దానికంటే మన కోసం ఖర్చు పెట్టుకునేది ఎక్కువ ఉంది. ఇంకా పరలోకంలో మీకు ఏముంటుంది అక్కడ? సున్నా. కాకపోతే మీకు విషయం తెలుసా? అక్కడ కూడా మినరల్ బాటిల్లో అమ్మబడును, మినరల్ వాటర్ బాటిల్ అమ్మబడును. ఆడ కూడా ఎగ్ పఫ్ఫులు, బుజ్జి పఫ్ఫులు, ఏంది వాటిలో ఏమంటారు, ఫ్రైడ్ రైస్, నూడిల్స్. ఈ నూడిల్స్ కాదా, ఈ సూపర్ నూడిల్స్. అసలు తింటే మొత్తం కరిగిపోద్ది. నువ్వు చూసొచ్చా? అవును చూసొచ్చా. బిడ్డలారా, పరలోకంలో కూడా తేడాలు ఉంటాయి. అందరిని ఒకే స్థితిలో దేవుడు పెట్టడు, స్థాయిలు వేరు. వయసుని కట్టుకొని, నడుము కట్టుకొని, జీవితం అంతా ప్రభు కోసం ఖర్చు పెట్టి, ప్రార్థనలో సేవలో కరిగిపోయి, దేవుని కొరకు శరీరాశలు చంపుకొని, చిన్న వయసులోనే ముసల్దానిలాగా మారిపోయి ప్రభు కొరకు జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళనే, పడతా లేస్తా పొళ్ళు గిలుచుకొని వచ్చిన వాళ్ళనే ఇద్దరిని ఒకే దగ్గర పెట్టాడు దేవుడు. వీళ్ళ స్థానం వేరు, వాళ్ళ స్థాయి వేరు. వాళ్ళు ఉన్నతంగా ఉంటారు. అగ్నిలో నుంచి లాగినట్టుగా వచ్చిన వాళ్ళు, ఈ పడతలేసి వచ్చిన వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. ఇప్పుడు వాళ్ళకేమో మంచి వస్తువులు ఉంటాయి, వీళ్ళకేమో తక్కువ వస్తువులు ఉంటాయి. ఆ మంచి వసతులు కొనుక్కోవాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి, లేకపోతే పరలోకంలో ధనం కూర్చుకోవడం అని దేవుడు ఎందుకు చెప్పాడు? డబ్బు మనకు పరలోకంలో ఉపయోగపడద్ది. మీకు తెలియదు ఎన్ని నేను చూసాడు వచ్చాడు అనుకుంటున్నారు మీరు ఇప్పుడు నన్ను. నిజమే, నేను చెప్పేది అంతా నిజమే. రేపు అక్కడ కూడా కొన్ని అనుభవించాలంటే మనకు డబ్బు ఉండాలా. అందుకని అక్కడ డబ్బు ఇక్కడ ఉన్నప్పుడే మనం
అక్కడికి డబ్బు పంపించుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. పరలోక బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడి నుంచి డబ్బు పంపించుకుండాలి అక్కడికి. రేపు వేల వేల కోట్ల సంవత్సరాలు బతకడానికి మనం డబ్బు పంపించుకోవాలి. బిడ్డ, డబ్బు పంపించాలి ఇక్కడి నుంచి అక్కడికి. ఏ బ్యాంకులు వేస్తారు సార్? ఏ బ్యాంకులు వేస్తే అడగబోద్ది? నేను చెప్తా. అసలు పరలోకంలో బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో, బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తా, చూసుకో బిడ్డలారా. ఈ భూమి మీద మనం జీవిస్తున్న కాలంలోనే దేవునికి ఇవ్వడం మనం నేర్చుకోవాలా, అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనం పరలోక ధనాన్ని కూర్చుకుంటాం. ఈ భూమి మీద మన కోసం ఏమీ మిగిలించుకోకుండా సమస్తాన్ని దేవునికి ఇచ్చి అంతకు రెట్టింపు మనం పరలోకంలో కూర్చుకోవచ్చు. రేపు పరలోకంలో మన అవసరాలు తీర్చేది ఇప్పుడు మనం ప్రభువుకి ఇస్తున్న ఆ డబ్బే అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అర్థమైందంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీ దిమ్మ తిరిగిల్లా? నా దిమ్మ కూడా తిరిగింది మొన్న. ఈ సంగతి ప్రభు దగ్గర తెలిసినప్పుడు నా మైండ్ బ్లాక్ అయింది. ఇక్కడంతా డబ్బులు కట్టలు గుర్చుకున్నావంటే మొత్తం కొడుకు కోడలో తినేస్తారు రేపు నువ్వు పోయిన తర్వాత. మర్యాదగా నువ్వు తినటానికి అంతా రేపు మంచంలో పడ్డప్పుడు అంత పక్కన పెట్టుకొని మొత్తం ఇశ్రాయేలు పాస్టర్ చేతుల్లో పెట్టుము. నేను చర్చికి వాడేదను, దేవునికి వాడేదను, నా కొరకు కాదు. అమ్మా అట్టి పూజ చేస్తారులే, అంత మంచి వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు మనలో అంత మంచి వాళ్ళు మనలో. బిడ్డలారా, ఈ భూమి కోసం, ఈ భూమి మీద మన కోసం ఏమీ మిగిలించుకోకుండా సమస్తాన్ని దేవునికి ఇచ్చి అంతకు రెట్టింపు మన పరలోకంలో కూర్చుకోవాలి. అదే రేపు మనకు ఉపయోగపడుద్ది. అంటే అందుకే మనం డబ్బుని దుబారా ఖర్చు చేయకుండా, ఇష్ట ప్రకారం ఖర్చు చేయకుండా పొదుపు చేయాలి. పొదుపు చేసి పక్కన పెట్టుకోవడం కాదు. నేను చెప్పే మాట జాగ్రత్తగానండి. డబ్బును దుబారా ఖర్చు చేయకుండా జాగ్రత్తతో పొదుపు చేసి వీలైనంత ఎక్కువగా మనం దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు తెలిసి ఇంక ఈ సబ్జెక్ట్ ఇంతతో కాదు. వచ్చే వారం మనం కొనసాగించుకుందాం. ముగించేస్తాను 2-3 పాయింట్లు చెప్పి. వచ్చే వారం కూడా విందాం. మనం బాగా వినండి. మీకు ఇంకో రకంగా అర్థం కాకూడదు ఇది. మనం దేవుని ప్రేమిస్తున్నాం అనుకున్నప్పుడు దేవుని కంటే ఏదైనా తక్కువే. పరలోకంలో నీకు డబ్బు కూర్చుకోవాలనుకున్నప్పుడు వీలైనంత ఎక్కువగా నువ్వు దేవునికి ఇవ్వడం అలవాటు చేసుకోవాలా. వీలైనంత ఎక్కువగా నువ్వు దేవుడికి ఇవ్వడం అలవాటు చేసుకుంటే నీ పక్షాన నీ అకౌంట్లో అక్కడ ఓపెన్ చేయబడి, నీ అకౌంట్ తెరవబడి అక్కడ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. బిడ్డలారా, డిపాజిట్ అవుతుంది అక్కడ. అవన్నీ మేము నమ్మం సార్, అంత డూపు ట్రాప్ అన్నవా, రేపు పోయి గుండ్లు బాదుకుంటావులే, అప్పుడు అర్థం అవుద్ది. ఇంకో విషయం చూడండి, ఎందుకు మనం దేవుడికి ఎక్కువ ఇవ్వాలంటే, ఎందుకు మనము దేవునికి ఎక్కువ ఇవ్వాలో తెలుసా? మనం ఈ భూలోకంలోకి వచ్చేటప్పుడు తల్లి గర్భంలో నుంచి మనం ఏమీ చెప్పండి, ఈ మాట చెప్పండి. తల్లి గర్భంలో నుంచి మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనతో పాటు ఏమీ తీసుకురాలేదు. ఎవరైనా తెచ్చారా? మీ ముక్కలో ఉన్న బంగారం తెచ్చారా? వస్తా మీ కాళ్ళు తాళ్ళు తెచ్చారా? తలకాయ తెచ్చారా? నువ్వు కానీ నేను కానీ తల్లి గర్భంలో వచ్చి ఏమి తేలా, ఫ్రెష్గా వచ్చాం. యేసునామములో స్నానం కూడా ఇబ్బంది లేకుండా వచ్చాం, దిగంబరిగా వచ్చాం, బట్ట నూలు పోగు లేకుండా వచ్చాం ఇక్కడికి. సరే, రేపు పోయేటప్పుడు ఏందరు చూస్తున్నారు మీరు బిడ్డలారా? బైబిల్లో ఉంది, తల్లి గర్భంలో వచ్చేటప్పుడు, ఈ భూమికి వచ్చేటప్పుడు నేను ఏమీ తీసుకురాలేదు, నేను వెళ్ళేటప్పుడు. యోబుగా చెప్తారు ఆ మాట, నా తల్లి గర్భంలో నేను దిగంబరిని వచ్చి తిని మరలా దిగంబరిగానే అచ్చడికి తిరిగి వెళతా. ఈ భూమి మీద నేను కలిగి ఉన్నవన్నీ నాకెవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఈరోజు నీకు లారీ డ్రైవర్గా మారే అవకాశం ఎవరిచ్చాడు? నీకు జీవన దేవుడిచ్చాడు. నాకు ఈ సేవ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. అంగళ్ళ షాపులు పెట్టుకునే కృప ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆటోలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. భార్య పిల్లలు ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. ఈరోజు నీవు కలిగి ఉన్న ప్రతి ఏవి దేవుడిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఇచ్చినవి ఆయనకి ఇవ్వడం తప్ప, ఆయన ఇచ్చినవి ఆయనకి ఇవ్వడం తప్ప. ఏమంత పెద్ద లాడ్డు నువ్వు? ఏం సంపాదించుకున్నావు? ఏం సంపాదించగలుగుతావు నువ్వు? ఎవరు లాట్లు ఇక్కడ? ఏం సార్ మాట మారింది, పొడుస్తున్నావు మమ్మల్ని బాగా. అందరం పొడిచేస్తా యేసునామములో. ఇప్పుడు నన్ను నేనే పొడిచేసుకుంటా, ఇబ్బంది లేదు. అందరమే. నువ్వు తల్లి గర్భం వచ్చేటప్పుడు నువ్వేం తేలా, పోయేటప్పుడు ఏం తీసుకుపోలేవు. ఈ మధ్యలో నీకు ఇచ్చినవన్నీ దేవుడే కదా ఇచ్చింది. అందుకే యోబు గారు చెప్పారు, యెహోవా ఇచ్చెను. చెప్పు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. బీరువాలో లాకర్లో పెట్టొచ్చేవే 3,000 ఎవరిచ్చారా? 10 రూపాయల కాగితాలు దియ్యే, కానుక్యమే 10 రూపాయలు తీసుకో, 3,000 పక్కన పెట్టు. అబ్బా దేవుడు తెలీదా? ఎంత ప్రేమో డబ్బు అంటే, ఎంత ప్రేమ. 100 రూపాయల కాగితాలంటే, 200 కాగితాలంటే, 1000 రూపాయల కాగితాలంటే, 2,000 అబ్బో ఎవరిచ్చారు నీకు ఆ కాగితాలు?
20,000, 30,000 నెలగా సంపాదిస్తున్నామంటే, 50,000 సంపాదిస్తున్నామంటే, మా జోసఫ్ అన్నకి కారు ఎవరిచ్చారు, బండి ఎవరిచ్చారు? జోసఫ్ అన్నయ్య కొనుక్కున్నాడా? కాదు కదా, కాదు కాదు కాదు. ఈ లోకంలో మనకు కలిగి ఉన్నవన్నీ దేవుడిచ్చినవి. అందుకే వీలైనంత ఎక్కువగా మనం మిగిలించుకోకుండా దేవుడికి ఇవ్వాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన ఇస్తున్నాడు, ఆయనకి మనం ఇవ్వాలండి. నీకు విషయం తెలుసా? నీ డబ్బు ఇవ్వట్లా దేవుడికి. హలో హలో కుమారుడా, హలో కూతురా, అంతొద్దు, కొంచెం కిందకి దిగదాం. మన డబ్బు ఇవ్వట్లా యేసయ్యకి. ఆయన ఇచ్చిన దానిలో నుంచి కొంత తీసి ఆయనకి ఇస్తున్నాం. మరలా మనం ఆయన ఇచ్చిన దానిలో నుంచి మళ్ళీ ఆయనకి ఇస్తున్నాం, అంతే. నువ్వు సంపాదించావా? బోల్ట్ తిప్పాడంటే మంచం ఒప్పుకుంటాం అంత గంటల సేపు, నెలల పాటుకనా. బోల్ట్ తిప్పితే అయిపోద్ది మన పని. టైం వచ్చింది కాబట్టి మీకే చెప్పుకుంటా. మొన్న 2 రోజుల క్రితం, 3 రోజుల క్రితం, ఒక 4 రోజుల క్రితం వేరే పాస్టర్ గారు వచ్చుంటే ఐరన్ బాక్స్ చెడిపోయిందని తొందరగా చేపించుకొచ్చుకొని పాస్టర్ గారిని ప్రార్థనలో దింపాలని ఫాస్ట్గా పోతుండా. నాకు నాగుపాము అంటే మహా భయం. నేను బాగా ఫాస్ట్గా పోతున్నా మన ఏరియాలో. నాగుపాము అడ్డం వచ్చేసింది. దాన్ని చూడగానే బైర్లు గమ్మినాయి. 60-70లో పోతుంది బండి. ఎట్టగొట్టాను నాకేం అర్థం కాలేదు. గట్టిగా వచ్చేసే బ్రేకులు. ఆ సిమెంట్ రోడ్డు మీద మట్టి ఉంది, బాగా ఇసుకొని జారిపోయింది. అది ఎక్కడో దూరం పోయే పాము మీద పోయింది నా బండి. నేను దాన్ని తప్పించుకుందామని బ్రేకులు వేస్తే నేరుగా నాగుపాము మీదకి పోయా. అది ఏమైపోయిందో గత్ర పడిపోయి అది మళ్ళీ నా బండి కింద చుట్టుకుంది. నేను కింద పడిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే నా చుట్టూ తిరుగుతుంది పాము. ఇట్లా తిరిగి నాకు కాలుకి బండికి ఎంత గ్యాప్ తెలుసా? ఇంత గ్యాపే ఉంది. నా మధ్యలో ఇట్ట తిరిగి నేరుగా ఎవరు దాన్ని ఏం చేయనట్టు గెలిపిందంతే. నాగుపాము అంత మంచిగా పోద్దా? దాని మూలంగా నాకు 3-4 పంచర్లు అయినాయి. మొత్తం 3-4 పంచర్లు. ఇగో ఈ పంచర్ ఒకటి, ఇట్లాంటి పంచర్లు 3-4 అయ్యాయి కింద. నా బాధ ఏంటంటే, అంత తగిలింది కదా, తలక దెబ్బ తగలేదేమి, అంత తగిలింది కదా, కాళ్ళు ఎముకలు ఇరగలేదేమి, చేతులు ఎముకలు ఇరగలేదేమి, ఇక్కడ పడితే అంత దూరం దాకా లాక్కు ఈడ్చుకోపోయా నేను. ఇక్కడి నుంచి ఆ చివరి దాకా, ఆ గోడ దాకా ఈడ్చుకోపోయా. ఇంకా దెబ్బలు తగలేదేమి, ఇంతవరకు ఆగిపోయిందే. నాకు తెలుసు నీకు ఇంతవరకే చాలు, నువ్వు ఫాస్ట్ తగ్గాలంటే ఎంత మాత్రం చేయాలి నీకని దేవుడు ఫుల్గా నాకు సమాధానం చెప్తే ఈరోజు హవీలు ఆశ్చర్యపోయింది. 40-50లో వచ్చాం మేము. ఇక జీవితాంతం 50లోనే పోతా నేను. ఆమె చెప్పండి గట్టిగా. 3 సంఘాల విశ్వాసులకి లెక్క చెప్పాలి లేదు. అదే 2 కూతుర్లు పక్కన రోజు కాలేజీ తీసుకోపోతా ఉంటా. అప్పుడు పడి ఉంటే బిడ్డలు ఏమైపోయి ఉండేవాళ్ళు. అప్పుడు దేవుడు అన్నీ మాట్లాడుతూ, కుమారుడా నేనే తప్పించాను నిన్ను తక్కువ దెబ్బలతో, ఈసారిగా ఎగస్ట్రాలు చేసినావా అన్నాడు. అయ్యా పోతే అడుగు, ఇంక పోతే అడుగు, 30 ఇంక బాను దెబ్బతో అందరూ మారిపోవాలి. సార్ మారిపోయాడు. పాస్టర్ చెప్పాలి ముందు, సార్ మారిపోయాడు, ఇంత ముందులా పోవట్లేదు. నేను ఈ పాయింట్ ఎందుకు ఎత్తానంటే, బోల్ట్లు తిప్పాలన్నా, గాయాలు చేయాలన్నా, మంచం మీద పడేయాలన్నా ఆయనకి పెద్ద విషయమో కాదు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు బండ్లు తోలుకుంటున్నావు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు పనులు చేసుకోగలుగుతున్నావు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి ₹1 సంపాదించుకోగలుగుతున్నావు. డబ్బు మంది కాదు, ఎప్పుడు కూడా డబ్బు దేవుడిచ్చింది. ఈరోజు నీ చేతిలో ఉన్న 3,000 నిన్న ఒకరి చేతిలో ఉండింది. అవునా కాదా? ఈరోజు సాయంత్రం నీకు పని పోయినప్పుడు నీకు ₹1,000 ఇచ్చాడు పని ఆసామి. ఆ ఆసామి చేతిలో నుంచి నీకు వచ్చింది. నిన్న ఆ డబ్బు ఆసామిది. రేపు మధ్యాహ్నమో సాయంత్రమో రేపో ఈ ₹1,000 నీ దగ్గర నుంచి రెక్కలు కట్టుకొని ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిపోద్ది. డబ్బు ఎప్పుడు మంద కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆ డబ్బును ప్రేమించొద్దు, ఎగిరిపోయే డబ్బును ప్రేమించొద్దు అని దేవుడు చెప్పేది. డబ్బు ఎప్పుడు మంద కాదు బిడ్డ, మనకు దేవుడు కావాలి. అందుకే మనకు డబ్బునిచ్చేది దేవుడు కాబట్టి, ఇదంతా ఇచ్చింది దేవుడు కాబట్టి ఆయన మనకి ఈరోజు నేర్పిస్తున్నాడు. మన దగ్గర ఎక్కువ మిగిలించుకోకుండా వీలైనంత ఎక్కువగా మనం దేవుడికి ఇవ్వాలి. అంటే సంపాదించినంతా దేవుడికి ఇచ్చేమని ప్రభు చెప్పడంలా, నీ దగ్గర మిగిలించుకున్న దానికంటే దేవునికి ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేయి. నీ దగ్గర మిగిలించుకునే దానికంటే దేవుడికి ఎక్కువ అవకాశం చేయి. ఎందుకంటే నీకు పరలోక బ్యాంకులో డబ్బు కావాలి కదా. రేపు నీ కనుల ముందే ప్రార్థనా పరులు, కనికర రాజు లాంటి పేదోళ్ళు అన్నీ కొనుక్కొని తింటా ఉంటే నాలుక కనికరాజా ఒకసారి కనికరాజా అనకుండా మనం కూడా రేపు కొనుక్కొని తినాలంటే, మనకు కూడా అన్ని వసతులు రావాలంటే, మనం కూడా కాస్త మెట్టుకి ఎదగాలంటే అక్కడ డబ్బు కావాలి మనకి. ఇక్కడ ఉన్నప్పుడే పంపించుకోవాలి. కనుకనే మనము దేవుని వెళ్ళరా, ఎంత మంచి మాట. ఈ లోకంలో మనం ఏమీ తేలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేం. కాబట్టి అన్న వస్త్రములు కలిగి ఉండి వాటితో తృప్తిగా బ్రతకమని బైబిల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ ఏం రాయబడింది చెప్పండి? బైబిల్ ఏం రాయబడింది? అన్న వస్త్రములు కలిగి ఉండి తృప్తి కలిగి బతకమని దేవుడు మనకు రాశాడు. అంతేగాని ధనాపేక్ష డబ్బు అంటే పోతారు దారికి. ఆ దారి పడి
జాగ్రత్తగా ఉండాలా. దేవుడు మనకిచ్చిన దాంతో మనం తృప్తిగా ఉండాలి. దేవుడు మనకిచ్చాడా, దాంట్లో నుంచి మళ్ళీ మనం ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చాడు, దశమభాగం ఎంత? 100 రూపాయలు. నీ సొమ్మా? ఏమి ఇంకో 100 ఇలేవా? 800 వాడుకోలేవా? 200 ప్రభుకి ఇలేవా? నీది అదే. ఇటు తిరిగితే మళ్ళీ బాధలు, ఇటు చెప్తే మళ్ళీ బాధలు బిడ్డలారా. కాబట్టి 2 భాగాలు కాదు, ఇంకా ఎక్కువ ఇవ్వాలి ప్రభు కొరకు అవసరమైతే. అది ఆయనకి ఎంత ఎక్కువ ఇవ్వగలవో అంత ఎక్కువ కూర్చుకుంటావు అక్కడ. ఆయన మనకిచ్చింది ఆయనకే ఇచ్చి వేస్తూ మన అవసరాలు మాత్రం తీర్చుకుంటా, అంత బట్ట, అంత కూడు, అంత నీడ ఏర్పాటు చేసుకొని మిగిలింది మొత్తం యేసయ్య చేతిలో నువ్వు పెట్టగలిగితే రాబోయే రోజుల్లో నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా బిడ్డలారా. ప్రార్థన చేసుకుందాం, ఇక ప్రార్థన చేసుకుందామా? లాస్ట్ మాట బిడ్డలారా. ఇంగ్లాండ్ అనే దేశంలో గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారు ఇంగ్లాండ్ దేశాన్ని ఉజ్జీవంతో నింపిన, సువార్తతో దేశాన్ని కదిలించిన గొప్ప సువార్థికుడు దైవజనుడు జాన్ వెస్లీ గారు ఏమన్నారంటే ఒక మంచి మాట చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? సంపాదించగలిగినంత సంపాదించండి, కూడబెట్టగలిగినంత కూడబెట్టండి. అబ్బా ఎంత మంచి మాట చెప్పు. ఏమన్నాడు? ఎంత సంపాదించాలనుకుంటున్నా అంత సంపాదించండి, ఎంత కూర్చుకోండి అంత. కానీ దేవునికి మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి. 2 నచ్చినాయి కానీ 3ది మాత్రం మనకు అంత పెద్ద నచ్చదు. మీరు సంపాదించండి, కూడబెట్టగలిగినంత కూడబెట్టండి, దేవునికి ఇవ్వగలిగినంత దేవునికి ఇవ్వండి. ఎంత మంచి మాట చెప్పాడండి. మన సంపాదనలో దేవునికి ఇవ్వగలిగినంత ఇవ్వడమే దేవుని సంతోషపరిచే విషయం. కాబట్టి ఇక నుంచి అయినా జాగ్రత్త పడి, ప్రభువా ఇంతవరకు నాకు అర్థం కాల, ఈ డబ్బంతా నేను సంపాదిస్తాను అనుకున్నా, నా బోల్డ్ తిప్పితే మంచం మీద పడుకుని ఎట్టిపోతాను నేను. అయ్యా ఇది నువ్విచ్చింది, నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చా, మళ్ళీ సమాధిలో దిగంబరిగా వెళ్ళిపోతా, నాతో ఏమి రాదు, అంత వదిలిపెట్టి వెళ్ళిపోతా నేను. నాకు ఇది ఇచ్చిందంతా నువ్వే, నేను కొంత తిని అంత పెట్టుకొని మొత్తం నీకు ఇస్తాను నాయన, నీది నీకు ఇస్తాను నాయన అని మనం తీర్మానం చేసుకుందాం. ఒకవేళ కానీ ఈరోజు రాత్రి దేవుడిని గనపడి బీరువా నిండా కానీ డబ్బు బంగారం కానీ నీకు ఇస్తే, ఈరోజు రాత్రి దేవుడు మనకు గనపడి మనకు బీరువా నిండా డబ్బు బంగారం కానీ ఇస్తే 2 జరుగుతాయి. ఆ రోజు రాత్రి అంతా మనకు నిద్ర, అది అనుభవించే వాళ్ళకి అర్థమవుద్ది. బైబిల్ మూసేయండి ఇక్కడ, అనుభవించే వాళ్ళకి అర్థమవుద్ది. పరిపూర్ణకు నవ్వుతుందా మెలకు ఉందా? బీరువా నిండా డబ్బు బంగారం కానీ మనకి ఇస్తే దేవుడు మరేక ఈరోజు రాత్రి దేవుడిని కనపడి, బిడ్డ మరియా బిడ్డ, ఇదిగో నేను నీ పేదరికం చూసి చాలా బాధలో ఉన్నాను, ఇదిగో నీ బీరువా అంతా బంగారం డబ్బుతో నిండిపోను అన్నాడు అనుకో. డబ్బు కట్టలు వెండి బంగారాలు నిండిపోయిన నీ బీరువా నిండా 2 జరుగుతాయి. ఒకటే, ఇక ఆ రోజు నుంచి నిద్రే మనకి అది. ఏ దొంగ వస్తాడు, ఇది ఎక్కడ పట్టుకోబోతాడు, ఈ కట్టలు ఎక్కడ పెట్టాలా నాయన అంతెందుక. ఒక 5 లక్షలు మీ చేతిలో పెట్టి ఒక రాత్రి మీ ఇంట్లో పెట్టని చెప్పండి. ఒక 5 లక్షలు మీ చేతికి ఇచ్చి ఇంట్లో పెట్టండి, పొద్దున తీసుకోపోతాను చెప్పండి. తెలియదమ్మా మీకు, డబ్బు ఎక్కువైనా కూడా మనకు నిద్ర ఉండదు తెలుసా. మనమే నిజమైన ధనవంతులమి, శుభ్రంగా తింటున్నాం, హ్యాపీగా పడుకుంటున్నాం. డబ్బును ఎక్కువ కోరుకోవద్దు, దేవుడు ఇచ్చిన చాలు మనకి. ధనవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదని బైబిల్లో రాయబడి ఉంది. ధనవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు అని బైబిల్లో సామెత గ్రంథంలో రాయబడింది. ఒకటి నిద్ర రాదు మనకి, రెండోది ఇంక మందిరం అన్న పేరే గుర్తుకి. డబ్బు ఎక్కువైనా, బంగారం ఎక్కువైనా, పలుకుబడి ఎక్కువైనా ఈ లోకంలో మనం కాస్త ఎదిగామంటే, ధనవంతులుగా మారిపోతున్నామంటే రేంజ్ మారిపోతుందంటే ఇంకా దేవుడు, మందిరం, ప్రార్థన, కీర్తన, జాంతనై, గలతహై అంతే, ఇంకేం గుర్తురావు. కాబట్టి దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో ప్రభువు తెలుసు. ఇచ్చిన దాంతో తృప్తి పడదాం తమ్ముడా. ప్రభు 20,000 శాలరీ ఇచ్చాడా చాలు, 30,000 పెంచాడా దేవుడి స్తోత్రం, 50,000 ఇచ్చాడా ఇంకా మహిమ. చూడండి, దేవుడు మనల్ని ఆర్థికంగా దీవించేటప్పుడు, ఇంక ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ఆర్థికంగా దీవించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిడ్డరా, లైఫ్ స్టాండర్డ్ మారకూడదు మనకి. దేవుడు మనల్ని బాగా వృద్ధి చేస్తుంటే మన కోట్లు, మన బూట్లు, మన సూట్లు, మన కారులు, మన బైకులు మారిపోయి 3 గుండెలు వేసి పైకెక్కి కళ్ళద్దాలు పెట్టుకొని, పైన ఒక కళ్ళద్దాలు, కింద ఒక కళ్ళద్దాలు, 3 కళ్ళద్దాలు పెట్టి 10 ఉంగరాలు, ఇది కాదు మారాల్సింది. దేవుడు మనల్ని ఆస్వాదిస్తే, దేవుడు మనల్ని ఆర్థికంగా దీవించేటప్పుడు మన బ్రతుకు విధానం మారకూడదు. మనం దేవునికి ఇచ్చే స్టాండర్డ్ మారాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఇంత స్థితిలో పెట్టినప్పుడు ఇంత ఇవ్వాలి, ఇంకొంచెం లేపినప్పుడు ఇంకొంచెం పెరగాలి, ఇంకొంచెం దేవుడికి ఇచ్చే విధానం మారాలి బిడ్డ. అది ప్రభు కోరుకుంటారు మనలో నుంచి. మనం వర్ధిల్లుతున్న కొలది మనం దేవునికి అధికంగా ఇవ్వాలి. మనం వర్ధిల్లుతున్న కొలది దేవునికి అధికంగా ఇవ్వాలి బిడ్డలారా. అదే దేవుని సంతోషపరుస్తుంది. కొందరు మాటలు మారిపోతాయి, డబ్బు ఎక్కువ పెరుగుతా ఉందంటే దేవుడు దీవిస్తుంటే మాటలు మారిపోతాయి, డ్రెస్ మారిపోద్ది, బట్టలు మారిపోతాయి, బండ్లు మారిపోతాయి,
తల బిరిసెక్కద్ది, ప్రార్థనా జీవితం ఎట్టిపోయిందో, దేవునితో సహవాసం ఎట్టిపోయిందో, రేంజ్ మారిపోద్ది. ముఖ్యంగా అన్నిటికంటే గర్వం పెరిగిపోద్ది. ఆ డబ్బు మనల్ని గర్విష్ఠులు చేస్తుంది. కాబట్టి అలా పెరగకుండా మనలో పెరగాల్సింది ఏంటంటే దేవునికి ఇచ్చే విధానం మారాలి, దేవునికి ఇచ్చే విధానం పెరగాలి. ప్రభు మనల్ని దీవించే కొలది దేవునికి ఇచ్చేది కూడా పెరిగితే అప్పుడు ప్రభు సంతోషపడతాడు. బిడ్డలారా, చెప్పాను కదా, ఈరోజు మన చేతిలో ఉన్న డబ్బు నిన్న ఇంకొకరిది, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోద్ది. కాబట్టి డబ్బు కొరకు ఆతురు పడకూడదు, ధనవంతులు అవడానికి ఆతురు పడకూడదు. సామెతలు 28:20 ఉన్నమాట, ధనవంతులు అవడానికి ఆతురు పడ్డావంటే శిక్ష వచ్చేస్తుందని వాక్యం చెప్తుంది, శిక్ష. కాబట్టి ధనాపేక్షను విడిచిపెట్టి దేవుడు ఇచ్చిన వాటితో తృప్తి కలిగి ఉండి దేవునికి ఇవ్వడంలో వెలుగు తీయకుండా ప్రభుకు సాగిపోవాలి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు దేవునికి ఇవ్వకుండా ఉండలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయానే. దేవునికి ఇచ్చేవాళ్ళు, దేవుని ప్రేమించే వాళ్ళు దేవునికి ఇవ్వకుండా ఉండలేరు. స్వార్థపరులు, ధనాపేక్ష గలవాళ్ళు, తమ కోసం దాచుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఎప్పటికీ దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు కాదు 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 అంతే. నువ్వు ఇవ్వలేకపోతున్నావా, బిడ్డానికి దేవుడి మీద ప్రేమ లేదు. నువ్వు చేయలేకపోతున్నావా, బిడ్డానికి దేవుడి మీద ప్రేమ లేదు. నీకు ఇంకా స్వార్థం పనిచేస్తుందా, మనం ఇంకా దేవుని ప్రేమించట్లేదు. కాబట్టి ఈరోజే ఇప్పుడే దేవుడిని ప్రేమించి ధనాపేక్షను పూర్తిగా చంపేద్దాం. వేస్తున్నాము అంతే. ధనాపేక్షను చంపేయమని వాక్యాలు రాయబడింది కొలస్సీ పత్రిక 3:5. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడం వాక్యంలో. ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన. డబ్బు 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 అని తిరుగుతున్నావు అంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అని గుర్తు. విగ్రహం ఏదో తెలుసా, నీ విగ్రహం డబ్బే. నీ విగ్రహం డబ్బుని చంపేయాలి, ధనాపేక్షని విగ్రహారాధన చంపేయాలి. అప్పుడే బిడ్డలారా దేవుని కోసం నమ్మకం బ్రతకగలుగుతాం. ఇప్పుడే మనసులో దాగి ఉన్న ధనాపేక్షను చంపివేయుదుముగాక. ధనవంతులు అవ్వడానికి కోరుకునే వాళ్ళు, ధనవంతులు అవ్వడానికి అపేక్షించే వాళ్ళు శోధనలో పడిపోతారంట, ఊరిలో పడిపోతారంట, అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారు. అటువంటి ధనాపేక్ష కావాలనుకునే వాళ్ళని నష్టంలో, నాశనంలో మునిగిపోతారు లాస్ట్. కానీ తిమోతి పత్రిక 1 తిమోతి 6:9 రాయబడి ఉంది. కాబట్టి డబ్బు నలువిధాలా చేటు. మనకి డబ్బు అన్ని రకాలుగా చేటే. డబ్బు ఉండడం వల్ల మనకి ఎన్ని మేలులు ఉన్నాయో, డబ్బు ఉండడం వల్ల అన్నిటికంటే ఎక్కువ కీడు ఉంది మనకి. కాబట్టి ఇస్తే తీసుకుందాం, దేవుడు మనకి ఇస్తే తీసుకుందాం, పర్వాలేదు. ఆశపడొద్దు, కోరుకోవద్దు, పరిగెత్తొద్దు, ప్రాకులాడొద్దు. దేవుడు ఇచ్చిన దానితో తృప్తి కలిగి, అదిగో ఆ బీద విధవరాలిలాగా మన దగ్గర తక్కువ మిగిలించుకొని దేవునికి ఎక్కువగా ఇచ్చి అలవాటు చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.